Discover how to build massive wealth like 12 crore plus and solve all your financial goals like house, car, children education, marriage, etc. Plus, retire by making 2 lakhs plus passive income per month from mutual funds by doing long term investing with as little as 10,000 per month. ఇది మీకు అర్థమవుతుందా? జస్ట్ 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో మీరు రిటైర్మెంట్ ఎలా అవ్వచ్చో, లైక్ 2 lakhs కంటే ఇంకెక్కువ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలో, చేసుకొని ఎలా రిటైర్ అవ్వాలో, దాంతోపాటు మన ఇల్లు, కారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మ్యారేజెస్, ఇలాంటి ఫైనాన్షియల్ గోల్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, రైట్? ఎలా 12 crores కంటే ఇంకెక్కువ, అంత 12 crores ప్లస్ ఫండ్, అంత పెద్ద వెల్త్ బిల్డప్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం ఎలానో ఈ వెబినార్లో క్లియర్గా చెప్తాను, రైట్? ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని మంచిగా రిటైర్ అయిపోవాలనుకుంటే మీరు పెద్దగా హై ఇన్కమ్ ఎర్నర్ అవసరం లేదు. మోర్ దెన్ 2 lakhs పర్ మంత్, మోర్ దెన్ 3 lakhs పర్ మంత్ అంత సంపాదన అవసరం లేదు. ఇది మీకు అర్థమవుతుందా? మీరు ఇంకా 2 crores ప్లస్ రెంటల్ ప్రాపర్టీ కొనుక్కొని 1 lakh ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఇలా రియల్ ఎస్టేట్లో ఇంత కాస్ట్లీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్లో అంత నాలెడ్జ్ అవసరం లేదు. సో ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎర్న్ చేసి ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవడానికి అంత అవసరం లేదు, రైట్? ఐఎమ్ దేవతా శ్రీనాథ్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గైడ్. మీకు ఇలా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చో నేను చెప్తాను, రైట్? యాక్చువల్గా ఈ ఇంటర్నెట్ కాలంలో ప్రపంచంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇన్ఫర్మేషన్ ఎక్కువే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఇది మీకు అర్థమవుతుందా? సో అలా రాంగ్ గైడెన్స్ వల్ల మీరు ఫెయిల్ అవుతారు. ఒకవేళ మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్స్లో సక్సెస్ కాలేకపోతే కారణం అదే, అది మీది కాదు, తప్పు. రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల, రాంగ్ గైడెన్స్ వల్ల అలా అయింది. ఇది మీకు అర్థమవుతుందా? అందుకోసమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి నేనిచ్చే ఫ్రీ ఆఫర్ని అర్థం చేసుకోవచ్చు, రైట్? ఏంటి, మీరు ఎర్లీగా రిటైర్ అయ్యి మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అని ఎలా రీచ్ అవ్వాలో లాంగ్ టర్మ్లో, అది మీకు నా ఫ్రీ ఆఫర్ ఏమి ఇస్తానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది, రైట్? సో మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. అసలు ఈ వెబినార్ ఎవరి కోసం? ఇది ఎవరైతే అసలు రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే, రైట్? లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ అన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వెబినార్. అది కూడా జస్ట్ 10,000 పర్ మంత్. ఒక 20 years దాకా ఇన్వెస్ట్ చేయగలిగితే మీకున్న ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ రీచ్ అవ్వగలుగుతారు. ఇది మీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఊహించుకోండి, అసలు పెద్ద ఏ లెవెల్ ఆఫ్ హై ఇన్కమ్ లేకుండా మీరు పెద్ద హౌస్ కానీ, కార్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజెస్ కానీ, రిటైర్మెంట్ కానీ సింపుల్గా జస్ట్ ఒక మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే నిజంగా ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలుగుతారా అని మీకు డౌట్ ఉందా? అయినా ఒకసారి ఊహించుకోండి, ఇంత తక్కువ అమౌంట్ తోటే మీ ఫైనాన్షియల్ గోల్స్ అని రీచ్ అవుతే ఎలా ఉంటుంది? ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఈ వెబినార్ ఎవరికి కాదంటే ముఖ్యంగా ఈ రిచ్ క్విక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు, షార్ట్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 3 yearsలోనే మొత్తం లైఫ్ సెటిల్ అవుదాం అనే ఈ రిస్క్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు కాదు. ఇది డిసిప్లిన్డ్ మైండ్ వాళ్ళకు. అసలు రిస్క్ లేకుండా లాంగ్ టర్మ్లో అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అని డిసిప్లిన్డ్ పీపుల్ వాళ్ళకు మాత్రమే ఈ వెబినార్. అసలు ఏ రకంగా మీరు వెల్త్ బిల్డప్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 years అని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక 30 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక 10,000 పర్ మంత్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని సిప్ అంటాం. అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఎవ్రీ మంత్ అలా 10,000 ఇన్వెస్ట్ చేస్తే అఫ్కోర్స్ మీరు ఎంతన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం అంటూ ఏం లేదు, 100 rupees నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు.
కానీ 10,000 పర్ మంత్తో స్టార్ట్ చేస్తే 30 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 5.63 crores. ఇది మీకు అర్థమవుతుందా? ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? సరే, ఇది మీకు అమౌంట్ తక్కువ అనిపించచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ నాకు ఎంతో అంత జాబ్ శాలరీ పెరుగుతుంది అనుకున్న వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఒక 10% ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా. అలా 10% ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ దాన్ని టాపప్ సిప్ అంటాం. ఇది మీకు అర్థమవుతుందా? టాపప్ సిప్ 10,000 పర్ మంత్ స్టార్ట్ చేసి 10% ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేస్తే, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, 10% ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీరు 30 ఇయర్స్లో 12.63 crores. ఇది మీకు అర్థమవుతుందా? యావరేజ్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్గా ఒక 15% సిఏజీ రిటర్న్స్లో 12.63 crores మీకు వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇదంతా కాదు, నేను మీరు ఒక ల్యాండ్ అమ్ముకొని ఒక 1 crore వచ్చినాయి అనుకోండి. మీరు ఒక ల్యాండ్ అమ్ముకుంటే ఆ ల్యాండ్ని అనుకున్న మనీని 1 crore ఒకటేసారి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. లంసమ్ అంటాం, ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని లంసమ్ అంటాం, రైట్? అలా 1 crore ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 30 ఇయర్స్లో 64 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? అదే కాకుండా మీకు 2 crores ఇన్వెస్ట్ చేశారు, 128 crores ఎర్న్ చేశారు. ఒక్కసారి ఊహించుకోగలరా ఎలా ఉంటుంది ఈ నెంబర్స్లో మీరు మనీ ఎర్న్ చేసుకోగలిగితే, రైట్? సో మీకు ఇప్పుడు సిప్ అంటే ఏంటి? మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిప్ అని చెప్పాను. టాపప్ సిప్ అంటే ఏంటి? టాపప్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా 10% ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, రైట్? లంసమ్ అంటే ఏంటి? ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇవి చెప్పాను కదా. ఇప్పుడు ఇంకో రకమైనది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లోనే ఎస్డబ్ల్యూపి అని ఉంటుంది ప్లాన్. అంటే ఏంటి? సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకోవడం, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఏంటి? దీని ద్వారా మీకు ఏమొస్తుంది? ప్యాసివ్ ఇన్కమ్తో పాటు మీ సైమల్టేనియస్గా మీ ఫండ్ గ్రో అవుతుంది. సో ఇది ఏంటంటే మీరు 2 crores మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ ఫండ్లో నుంచి ఎవ్రీ మంత్ 1 lakh అనేది తీసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ మీ ఫండ్లో నుంచి 2 crores అనే అమౌంట్ నుంచి 1 lakh అనేది ఆ ఫండ్ నుంచి మీరు తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్నా కానీ ఆ 2 crores అనే ఫండ్ పెరుగుతుంటూ గ్రో అవుతూ పోతుంది. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇది ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇది ప్యాసివ్ ఇన్కమ్ లాంటిదే కదా. మీ ఫండ్ నుంచి ఎవ్రీ మంత్ ఎంతో అంత అమౌంట్ తీసుకుంటున్నా కానీ ఆ ఫండ్ తగ్గకుండా గ్రో అవుతుంటుంది. ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? అలా ఫర్ ఎగ్జాంపుల్ 2 crores మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి 1 lakh పర్ మంత్ తీసుకుంటున్నా 10 ఇయర్స్లో 2 crores కాస్త 4 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్లో 4 crores కాస్త 12 crores అవుతుంది. ఇలా పెరుగుతున్నాయి, వెళ్తుంది. ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఈ రకంగా క్యాల్కులేట్ చేసుకుంటేమో మీరు మొత్తం 20 ఇయర్స్లో 2.4 crores తీసుకున్నారు. 1 lakh పర్ మంత్ అలా 20 ఇయర్స్ తీసుకుంటే 2.4 crores తీసుకున్నారు. అలా తీసుకున్నా కానీ మీ బ్యాంక్ అకౌంట్లో స్టిల్ 12 crores ఉన్నాయి. ఇది మీకు అర్థమవుతుందా? ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? సో మీకు ఈ వెబినార్ ద్వారా ఒక స్ట్రక్చర్, ఒక ఎస్ఎస్ఐ ప్రోటోకాల్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. టోటల్ ఈ వెబినార్ యొక్క పర్పస్ ఇదే, రైట్? సో ఫస్ట్ సిప్ అంటే ఏంటి? మీరు కష్టపడి ఎర్న్ చేస్తున్న టైంలో, వర్కింగ్ లైఫ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రైట్? ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ ఫండ్ గ్రో అవుతుంది, కొన్ని క్రోర్స్గా గ్రో అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత ఎస్డబ్ల్యూపీగా కన్వర్ట్ చేసుకుంటారు ఫండ్స్ని. అలా మీరు ఒక 4 crores 12 crores పెరిగిన తర్వాత ఎస్డబ్ల్యూపీ ప్లాన్గా కన్వర్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఒక 6 lakhs పర్ మంత్ అలా విత్డ్రా చేసుకుంటారు, రైట్? అది మీ రిటైర్మెంట్ లైఫ్. అలా విత్డ్రా చేసుకుంటున్నా కానీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఎన్నో కోట్లు ఇన్హెరిటెన్స్కి ఇవ్వచ్చు. ఇది మీ ఆఫ్టర్ లైఫ్. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ వెబినార్లో నేను ఈ ఎస్ఎస్ఐ గురించి క్లియర్గా చెప్తాను.
చాలా డీప్గా వెళ్తా. రైట్. ఈ సిప్ అనేవి ఎలా వర్క్ చేస్తుంది, ఎంత ప్రాఫిట్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఎస్డబ్ల్యూపి ప్లాన్లో మనం ఎంత వరకు తీసుకోవచ్చు మనీ అండ్ ఎంత గ్రో అవుతుంది అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా గురించి చెప్తాను. నేను ఈ డిస్ట్రిబ్యూటర్ అవ్వకముందు నేను మీలాగానే ఫైనాన్షియల్గా రిటైర్ అవ్వాలి అని స్టాక్ మార్కెట్లో నేను ట్రేడింగ్ నేర్చుకున్నాను. బుక్స్ చదివి, కోర్సెస్ వెళ్ళి షార్ట్ టర్మ్లోనే మనీ డబుల్ చేసుకోవాలని ట్రై చేశాను. ఏదో ట్రేడింగ్ నేర్చుకొని ఎంత ట్రై చేసినా కానీ లాస్ అయ్యాను. అరౌండ్ 15 lakhs ఆఫ్ మనీ లాస్ అయ్యాను. ఇది మీకు అర్థమవుతుందా? అలా మనీ లాస్ అవ్వడం వల్ల నాకు ఎన్నో నెలలు మనశ్శాంతి కోల్పోయాను. నిద్ర లేకుండా అయిపోయింది. ఎందుకంటే అది కష్టపడి సేవ్ చేసుకున్న మనీ కదా. సో అది అప్పటి నుంచి నేను స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళేవాడిని కాను. ఎప్పుడైతే నేను సక్సెస్ఫుల్ అయిన ఇన్వెస్టర్స్ని, ఎవరైతే స్టాక్ మార్కెట్ నుంచి సక్సెస్ అయ్యారో వాళ్ళని కనుక్కొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ప్లస్ నాలాగా ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో కూడా నేను మాట్లాడిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే, నాలాగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి అని ఆలోచిస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? కానీ సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడితే ఏం తెలుసుకున్నానంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ అసలు జీరో రిస్క్ తోటి ఎలా ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ని చెప్పారు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఆ మూమెంట్లో నేను ఏం నేర్చుకున్నానంటే నా లైఫ్లో ఏమి ఇన్వెస్ట్ చేసినా అసలు రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలి, అంతే. ఇది మీకు అర్థమవుతుందా? ఇది నా లైఫ్లో పెద్ద లెసన్. ఏ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా నాకు ఫస్ట్ ఏ రిస్క్ ఉండకూడదు. రైట్. ఫస్ట్ నేను మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ స్టాక్ అంటే అర్థం కావాలి. ఒక స్టాక్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో నువ్వు ఒక పార్ట్నర్వి. రైట్. ఒక బిజినెస్లో నువ్వు ఒక పార్ట్నర్వి, దాన్ని స్టాక్ అంటాం. అలా మనం ఒక స్టాక్ మార్కెట్లో ఒక రకరకాల బిజినెస్లు ఉంటాయి కదా, అలా ఏదో ఒక కంపెనీ స్టాక్ కొనుక్కున్నాం అనుకో, ఒక మామిడికాయ కొన్నట్టు. రైట్. ఆ సింగిల్ స్టాక్ ఒక సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అదొకవేళ లాస్ అయితే మొత్తం ఫండ్ పెట్టి 10 lakhs పెట్టి అదే స్టాక్ ఒకటే స్టాక్ కొని ఆ స్టాక్ మొత్తం లాస్ అయితే ఏమవుతుంది? మొత్తం పోయినట్టే కదా. ఇది మీకు అర్థమవుతుందా? ఒక మామిడికాయ కొన్నారు, అది ఖరాబ్ అయిపోయింది, మొత్తం మనీ అంతా లాస్ అయినట్టే కదా. అదే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒక మామిడికాయ కాకుండా మీరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ని కట్ చేసి ఫ్రూట్ సలాడ్ లాగా చేసి ఆ ఫ్రూట్ సలాడ్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రూట్ ఖరాబ్ అయిపోయినా మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఖరాబ్ అయినట్ట కాదు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నట్టే కదా. ఇది మీకు అర్థమవుతుందా? సో మన బదులు ఒక ఎక్స్పర్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు మన ఫండ్ని. సో మనకి ఇలా డైవర్సిఫై అవ్వడం వల్ల రిస్క్ 100% లాస్ అనేది అవ్వదు. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? రైట్. దీన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇలా డిఫరెంట్ 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 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. మనకున్న ఫండ్స్ని తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని. రైట్. ఈ బోవెల్లో రిలయన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ స్టాక్స్ ఉన్నాయి. నౌ నేను ఈ టోటల్ వెబినార్లో 3 సీక్రెట్స్ చెప్తా అంతే. సో ఈ 3 సీక్రెట్స్ ద్వారా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సీక్రెట్ నెంబర్ 1, whoever can invest for more than 5 years will have zero risk, and whoever can do SIP will make more money even in downfall. అంటే అర్థం ఏంటి? ఈ సీక్రెట్ 1 అంటే ఏంటి? ఎవరైతే మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇది మీకు అర్థమవుతుందా? అంతేకాకుండా ఎవరైతే సిప్ చేస్తారో, ఎవ్రీ మంత్ అలా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఇంకా మనీ ఎర్న్ చేస్తారు ఒకవేళ డౌన్ఫాల్ అయిన టైంలో. ఇది మీకు అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్ ఒకవేళ కింద పడిపోతుందా, మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ కింద పడిపోతుందా, అలాంటి టైంలో ఇంకా ఎక్కువ సిప్ చేస్తే, అలా సిప్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇది మీకు అర్థమవుతుందా? అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీకు ఎగ్జైటింగ్ అనిపించట్లేదా సీక్రెట్ నెంబర్ 1 వింటే? అండ్ నౌ కమ్స్ టు సీక్రెట్ నెంబర్ 2. ఇంకోటి,
whoever can use SWP plan and a systematic withdrawal plan to get passive income can retire, can buy luxuries and simultaneously grow their wealth. ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ వల్ల ఏమవుతుందంటే మనం మ్యూచువల్ ఫండ్లో మనం 2 crores 1 crore ఇన్వెస్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ మనకు ఆ ఫండ్ నుంచి ఎంతో అంత తీసుకోవడమే కాకుండా మన ఫండ్ గ్రో అవుతుంటుంది కాబట్టి మనము లైఫ్ టైం అబ్నార్మల్ వెల్త్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? అసలు ఎలా ఎంత బిల్డప్ అవుతుంది, ఎంత తీసుకోవచ్చో క్లియర్గా చెప్తాను. ఇందులో మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే డోంట్ కిల్ ద గూస్, ఈట్ ద గోల్డెన్ ఎగ్స్. అంటే బంగారు బాతుని చంపకుండా బంగారు గుడ్లతోనే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి అని క్లారిటీగా నేను చెప్తాను. సీక్రెట్ నెంబర్ 3, హూ ఎవర్ క్యాన్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 20 years or 30 years విల్ గ్రో దేర్ మనీ విత్ కాంపౌండింగ్ పవర్. ఇది మీకు అర్థమవుతుందా? కాంపౌండింగ్ పవర్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, ఈ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చూపెడతాను. అండ్ దిస్ విల్ సాల్వ్ ఆల్ దేర్ మనీ ప్రాబ్లమ్స్ అండ్ గివ్ మెనీ క్రోర్స్ టు దేర్ ఫ్యామిలీ. సో థర్డ్ సీక్రెట్ అనేది చాలా ఇంపార్టెంట్ సీక్రెట్. ఈ సీక్రెట్ అనేది మీరు ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే లాంగ్ టర్మ్లో ఎన్ని కోట్లు సంపాదించవచ్చు, మీ ఫ్యామిలీకి ఎన్ని కోట్లు ఇవ్వచ్చు అనే క్లారిటీ వస్తుంది. సో ఈ 3 సీక్రెట్స్ అనేది ఫుల్గా చూడండి. రైట్? సీక్రెట్ నెంబర్ 2, యూస్ ఎస్డబ్ల్యూపి టు గెట్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ బై లగ్జరీస్. అంటే ఎస్డబ్ల్యూపి అంటే మనం ఏమనుకున్నాం, మనం మ్యూచువల్ ఫండ్లో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ప్రాపర్టీ లాగా దాంట్లో నుంచే ఎవ్రీ మంత్ ఎంతో అంత ఇన్కమ్ తీసుకోవడం. రైట్? దాన్నే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం. విత్డ్రా చేసుకోవడం ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మేము మీ ఫండ్ గ్రో చేసుకోవడానికి సిప్ చేశాను. రైట్? అలా 10,000 per month అలా ఇన్వెస్ట్ చేస్తూ 20 years అలా ఇన్వెస్ట్ చేస్తూ 6 crores ఎర్న్ చేశారు 20 years అలా, 20 to 30 years అలా. రైట్? అప్పుడు ఆ 6 crores మీరు ఎస్డబ్ల్యూపి ప్లాన్ కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, ఆ 6 crores అరౌండ్ 6% per year తీసుకుంటే 3 lakhs per month. అలా మీరు 3 lakhs per month తీసుకున్నా కానీ 10 yearsకి ఆ 6 crores కాస్త 12 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత నెక్స్ట్ 10 yearsకి 12 crores కాస్త 36 crores అవుతుంది. ఇలా మీ ఫండ్ అంతా పెరుగుతుంది. ఇస్ దట్ ఎగ్జైటింగ్? రైట్? కానీ ఇక్కడ 6% per year అని ఎందుకు అన్నానంటే మీరు ఇంతకంటే ఇంక ఎక్కువ తీసుకుంటే ఫండ్ 6 crores నుంచి ఇంకా ఫండ్ 12 crores అట్లా పెరగడం అనేది జరగదు. సో మ్యాక్స్ 6% కంటే ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. ఇది మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మా కజిన్కి వచ్చిన ప్రాబ్లము. అతను ఏంటంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఆంధ్ర అమ్మాయిని చేసేసుకున్నాడు. తెలంగాణ ఉంటున్నాడు మా కజిన్. సో లవ్ మ్యారేజ్ ఇష్టం లేకున్నా కానీ, క్యాస్ట్ డిఫరెంట్ ఉన్నా కానీ చాలా బలవంతంగా పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ పార్ట్నర్ని సీక్రెట్గా తీసుకొచ్చుకొని జంప్ అయి అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. రైట్? సో ఏమైందంటే తనకు పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు కానీ జాబ్ లేదు. అసలు సమస్య అదే. తను ఇంజనీరింగ్ చదివాడు, ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యాడు, జాబ్ ఐఏఎస్ రాలేదు, ఇది జాబ్ రాలేదు, పెళ్లి చేసుకున్నాడు. ఇక మామ కొత్తగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ సైడ్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. సో అలాంటి టైంలో వాళ్ళ ఫాదర్ అంటే మా బాబాయ్ ఏం చేశారంటే ఒక ల్యాండ్ ఆల్రెడీ ఎప్పుడో ఇన్వెస్ట్ చేశాడు, అది అమ్మితే 2 crores వచ్చాయి లక్కీగా. సో ఆ 2 crores మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. చేసి ఎస్డబ్ల్యూపి ప్లాన్ తీసుకున్నాడు మ్యూచువల్ ఫండ్లో. అంటే అర్థం ఏంటి? సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకోవడం. అలా 1 lakh per month, ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రా చేసుకోవడం అన్నట్టు ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్కి అట్లా 1 lakh per month అనేది పడుతుంది. తన 2 crores అనే ఫండ్ నుంచి 1 lakh per month తన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి.
సిస్టమేటిక్గా విత్డ్రా అవుతుంది. అలా విత్డ్రా చేసుకుంటున్నా కానీ ఈ 2 crores అనే ఫండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాం కాబట్టి 4 crores అయింది 10 yearsకి. ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత 12 crores అలా ఆ నెక్స్ట్ 10 years 12 crores అవుతుంది. ఇది అర్థమవుతుందా? సో ఫస్ట్ అయితే ఎప్పుడైతే తను 1 lakh per month ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి తీసుకోవడం స్టార్ట్ చేశాడో తను ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. తన లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే ఒకటేసారి స్ట్రెస్ అంతా పోయింది. జాబ్ ఉన్న జాబ్ ఇట్లా ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేయాలనే టెన్షన్ మొత్తం పోయింది. ఇది మీకు అర్థమవుతుందా? అంతేకాకుండా తన ఫండ్ కూడా పెరుగుతుంది. తన ఫ్యూచర్ అవసరాలన్నీ తీర్చుకోవడానికి పిల్లలు పుట్టినా కానీ తర్వాత తను ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఖర్చులు ఏమైనా ఉన్నా కానీ తీర్చుకోవడానికి ఈ ఫండ్ అనేది పెరుగుతుంది కదా. ఇది మీకు అర్థమవుతుందా? ఇది దట్ ఎగ్జైటింగ్, రైట్? ఇప్పుడు నేను ఇంకో కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇది ఇమ్మోర్టల్ గూస్ అంటే ఏంటంటే మీరు సిప్పు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ బంగారు బాతు పెరుగుతుంది. పెరిగి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టడం అంటే ఏంటి? ఎస్డబ్ల్యూపి ఇన్కమ్ అన్నట్టు ఎవ్రీ మంత్ మీకు గుడ్ ఇస్తుంది, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈట్ ద ఎగ్స్ నాట్ ద గూస్ అనే చిన్న కథ. అది ఆ కథ ద్వారా మనం లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా, రైట్? ఒక పేద రైతు ఉండేవాడు. మాధవ్ అనే పేద ఫార్మర్. చాలా కష్టపడ్డా కానీ పైసలు సంపాదించడం కష్టంగా ఉండేది. కానీ ఇంతకుముందు లాగానే మా కజిన్ లాగానే తనకు ఒక బంగారు బాత్ అనేది ఒకటి ఉన్నది తన ఫామ్లో. ఆ బాత్ ఏం చేస్తుందంటే మామూలుగా గుడ్లు కాదు, బంగారు గుడ్లు వేస్తుంది ఎవ్రీ మార్నింగ్. ఇది మీకు అర్థమవుతుందా? అలా వేయడం వల్ల ఆ గుడ్డు గుడ్డు వల్ల తను రిచ్ కాలేదు, రైట్? కానీ ఏంటి, ఆ గుడ్డు ద్వారా తన ఫ్యామిలీ అంతా హ్యాపీగా తిండి కడుపు నిండేది, హ్యాపీగా పడుకునేవాళ్ళు ఏ స్ట్రెస్ లేకుండా. ఇది మీకు అర్థమవుతుందా? తన ఫ్యామిలీని అంతా హ్యాపీగా మెయింటైన్ చేసుకునేవాడు ఆ ఒక్క గుడ్డుతోటి, రైట్? కానీ ఒక రోజు ఏమైందంటే తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి గ్రీడీ అయిపోయాడు. విలేజ్ అందరికి పెద్ద పార్టీ ఇవ్వాలి కదా అని చెప్పి ఎక్కువ మనీ సంపాదించడానికి ఈ బాతును ఒకటేసారి చంపితే గుడ్లు ఎక్కువ వస్తాయి కదా అని తను ఏం చేశాడంటే గ్రాండ్ వెడ్డింగ్ కోసం అని చెప్పి అదేం బాతుని చంపడానికని ఒక సెపరేట్ ప్లేస్కి తీసుకెళ్ళి చాలా కష్టంగా బాధతోటి బాతుని చంపేశాడు ఒక దగ్గరికి వెళ్ళి. ఇది మీకు అర్థమవుతుందా? ఇంకెక్కువ గుడ్లు ఇంకెక్కువ గుడ్లు తెచ్చుకొని ఎక్కువ ఒకటేసారిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చేశాడు. బాతుని చంపాడు. కడుపు ఓపెన్ చేస్తే గుడ్లు కనపడలేదు. ఇది మీకు అర్థమవుతుందా? గుడ్లు అనేది యాక్చువల్గా రోజుకు ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుంది. అది కూడా బాతు బతుకుంటేనే. నెక్స్ట్ డే ఏమైందంటే బాతుని చంపిన తర్వాత గుడ్డు లేదు. ఖాళీగా తిండి ఏం తినకుండా పడుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా. ఇది మీకు అర్థమవుతుందా? చాలా బాధగా స్పెండ్ చేశాడు అలా 20 సంవత్సరాలు పేదరికంతో. ఏ కూతుర్నైతే ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడో ఆ కూతురు పెళ్లి తర్వాత తను మొత్తం పేదరికంగానే బతకాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకైంది అనుకుంటున్నారు? కేవలం ఆ బాతుని చంపడం వల్లనే. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ బాధాకరమైన కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనుకుంటున్నారు మీకు? ఎందుకంటే నేను ఇది ప్రతిరోజు చూస్తున్నా. నేను నా క్లయింట్స్ కస్టమర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. ఇది మీకు అర్థమవుతుందా? మీ మనీ అనేది ఒక బంగారు బాత్ అన్నట్టు. సిప్పు చేయడం వల్ల మీరు కష్టపడి 20 సంవత్సరాల్లో ఒక 6 కోట్లు 12 కోట్లు సంపాదించుకోవడం అనేది ఒక బంగారు బాత్ లాంటిది. దాన్ని మీరు ఎస్డబ్ల్యూపీగా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ మీకు మనీ వచ్చేదాన్ని గోల్డెన్ ఎగ్స్ అంటాం. ఇది మీకు అర్థమవుతుందా? ఒకటేసారి బాతుని చంపుకొని ఒక కార్కో పెళ్లి కోసమో టోటల్గా ఇల్లు కొనుక్కోవడానికి కోసం వాడుకుంటే బాతుని చంపినట్టే కదా. ఆ రోజుకి అది ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఎవ్రీ మంత్ వచ్చే గుడ్లు రావు కదా.
ఇది మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మాధవ్ లాగా బాతుని చంపి పేదరికంలో వెళ్ళకుండా బాతు ఉంటూ మన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీకు అర్థమవుతుందా? సో ఎలా అంటే ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 5 lakhs ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి 5 lakhsతో పాటు ఎవ్రీ మంత్ 23,000 ఎవ్రీ మంత్ 23,000 సిప్ అలా 15 years ఇన్వెస్ట్ చేస్తే అంటే 5 lakhs లంసమ్ ప్లస్ 23,000 సిప్ ఫర్ 15 years ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 crores అనేది ఈజీగా జనరేట్ అవుతుంది, రైట్? ఫ్రమ్ జస్ట్ 47 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా వచ్చి ఎంతో కష్టపడి సంపాదించిన మనీని, ఆ 2 crores ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎంతోమంది ఆ ఫండ్ తీసేసి బ్యాంక్ అది ఇల్లు ఇల్లు కొనుక్కుంటారు. ఇది మీకు అర్థమవుతుందా? బాతుని చంపేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మన ఎస్డబ్ల్యూపి ఆర్ రిటర్న్స్ తోటే మన లయబిలిటీస్ అంటే హౌస్ కానీ కార్ కానీ కొనుక్కోవడం, రైట్? పే హౌస్ ఈఎంఐ విత్ ఎస్డబ్ల్యూపి ఇన్కమ్. ఇది మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అదే 2 crores మీరు ఎస్డబ్ల్యూపి చేస్తే ఆ ఫండ్ని టూ మీకు 1 lakh పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? అలా మీకు 1 lakh పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీకు 1 crore హౌస్ లోన్ తీసుకున్న 1 lakh పర్ మంత్ ఈఎంఐ కడతారు. యాక్చువల్ అంత కట్టరాదు, ఇంకా తక్కువనే అవుతుంది, రైట్? సో ఒక సైడ్ నుంచి వచ్చే మనీ తోటి ఇన్కమ్ తోటి 1 lakh పర్ మంత్ ఎస్డబ్ల్యూపి మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది కదా, ఆ ఇన్కమ్ తోటే హౌస్ని కానీ కొనుక్కుంటే అంటే ఇలా హౌస్ లోన్ తీసుకొని దానికి ఈఎంఐ కడతా ఉంటాం కదా లోన్కి, ఆ ఈఎంఐని కట్టగలిగితే మనకు ఏమవుతుంది 20 సంవత్సరాల తర్వాత ఒకసారి ఈఎంఐ అనేది క్లియర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఆ రకంగా మీకు ఈఎంఐ క్లియర్ అయితే 1 lakh పర్ మంత్ వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా 20 yearsలో ఆ 2 crores అనే ఫండ్ ఏమవుతుంది? 12 crores అనే ఫండ్ లాగా అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇల్లుంటుంది, పైసలు ఉంటున్నాయి, అండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్లీ ఇది కామన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఎంతోమంది ఇంజనీర్లు కానీ హ్యాపీగా బిజీగా ఉన్న వాళ్ళు మాత్రం బిజీగా ఉన్న వాళ్ళు ఈ రకంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎలా ఎలా లైఫ్ని లీడ్ చేశారో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది, రైట్? ఈ మోహన్ అనే క్యాండిడేట్ ఏంటంటే ఐటీ కంపెనీలో నెలకు 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా కానీ బయటికి ఇలా నాకు సక్సెస్ అయినట్టు కనపడుతున్నా కానీ లోపల మాత్రం పేదవాడు మాత్రమే, ఒక బందీ అయిన ఫీలింగ్ కలిగింది తనకు. ఇది మీకు అర్థమవుతుందా? తను ఏం చెప్పాడంటే నాకు పెద్ద ఇల్లు ఉంది, కరెక్టే, కానీ ఇవి ఇలాంటి ఇళ్ళలో నేను రోజు 6 గంటలే పడుకుంటున్నా. ఆఫీస్కి ఎప్పుడు 9 o'clock వెళ్తున్నా, ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. జస్ట్ పడుకోవడానికి మాత్రమే ఇల్లు వాడుకుంటున్నా. కార్ కనపడుతుంది కానీ ట్రాఫిక్ జామ్లో ఉంటుందా. ఇది మీకు అర్థమవుతుందా? నాకు మనీ ఉన్నది కానీ టైం లేదు. నా పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళని చూడలేకపోతున్నా. నేను ఒక ఏటీఎం మిషన్ లాగా కనపడుతున్నా. ఇది మీకు అర్థమవుతుందా? నేను ఇవన్నీ కాదు, నేను పని చేయడం మానేద్దాం అనుకుంటే నా నా లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను, భార్య పిల్లల్ని మెయింటైన్ చేయలేను అని చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు. ఓ రోజు ఏం చేశాడంటే తాను, అంతేకాదు తను ఏ అనో జాబ్ ఎప్పుడు పోతుందో భయంతో ఉండేవాడు. ఓ రోజు ఏమైందంటే ఒక వేకప్ కాల్, ఇవన్నీ వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, నా దగ్గర మనీ ఉన్నాయి, నాకు రిటైర్ అవ్వడానికి ఏమైనా మార్గం ఉందా అంటే అప్పుడు నేను అతనికి ఏం చూపెట్టానంటే ఎఫ్డీలో ఉన్న మనీని తీసుకెళ్ళి ఏదో పిచ్చి చిట్టీలలో ఎఫ్డీలో పెట్టాడు తన మనీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి తనకు తెలియదు. సో తనకి ఏమని చెప్పానంటే ఆ, కొన్ని కొన్ని ఇయర్స్ ఆగని చెప్పి తనను టాపప్ సిప్ కూడా చేయించాను. ఇది మీకు అర్థమవుతుందా? ఎఫ్డీలో ఒక అరౌండ్ 10 lakhs ఆఫ్ మనీ ఉన్నాయి, మ్యూచువల్ అదేంటి ఇంకా చిట్టీలలో ఇంకా 30 lakhs చిట్స్ ఉన్నాయి. ఇంకొన్ని సిప్ ఎక్స్ట్రాగా సిప్ కూడా చేయించాను, టాపప్ సిప్ చేయించాను ఒక 5 years దాకా. సో తనకి ఏమైందంటే ఇవన్నీ మనీని తీసుకొచ్చి తనకు 3 crores ఆఫ్ ఫండ్ కలెక్ట్ చేయించి తన దగ్గర నుంచి
ఒకటేసారి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీగా కన్వర్ట్ చేయించాను. ఇది మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఏమైందంటే నాకు ఒకటేసారి ఒక రోజు మెసేజ్ వచ్చింది తనకు. ఏమని మెసేజ్ వచ్చిందంటే, నీ 1.5 lakhs నీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది మీకు అర్థమవుతుందా? అతను ఆ టైంలో ఎక్కడ ఉంటున్నారు అనుకున్నావు? స్విట్జర్లాండ్లో ఉన్నారు తన వైఫ్తో పాటు. హ్యాపీగా కాఫీ తాగుతున్నాడు. ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇదంతా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకు వచ్చే మంత్లీ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ వారినే తను రిటైర్ అయిపోయాడు. ఇది మీకు అర్థమవుతుందా? తన ఎస్డబ్ల్యూపీ నుంచే కారు కొనుక్కున్నాడు, చిన్నపాటి కారు ఆప్షన్స్లలో. తన ఎస్డబ్ల్యూపీ ప్లాన్ నుంచే హౌస్ రినోవేషన్ చేసుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒక్కోసారి ఊహించుకోగలరా? ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు తన కొడుకుతోటి ఇలా డిస్కస్ చేశాడు. తనకు ఒక 20 years ఉంటాయి. తనకు తన పోర్ట్ఫోలియో చూపెట్టి నా దగ్గర 3 crores ఉన్నాయి. మంత్లీ 1.5 lakhs ఎవ్రీ మంత్ వస్తున్నాయి. అంతేకాకుండా రిమైనింగ్ మనీ కూడా నాకు గ్రో అవుతున్నాయి. చూడు కొడుక, నేను ఇలాంటి లైఫ్ నేను ఎందుకు ఇలా ఎంజాయ్ చేస్తున్నానంటే నేను నా బాతును చంపుకోలే. నేను గుడ్లతోటే నా ఎంజాయ్ని లైఫ్ని స్పెండ్ చేస్తున్నా అని చెప్పాడు. సో రెంట్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నేను జస్ట్ ఎక్స్ నుంచే ఎస్డబ్ల్యూపీ నుంచే లైఫ్ని లీడ్ చేశాను, నా క్యాపిటల్ని చంపుకోలేదని. ఇది మీకు ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒక ఒక ఒకప్పుడు మోహన్ ఎలా ఉండేవాడు? ఏటీఎం మిషన్లా ఫీల్ అయ్యేవాడు, స్ట్రెస్ ఎక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే ఎస్డబ్ల్యూపీ ఇన్కమ్ వచ్చిందో తన లైఫ్ మొత్తం మారిపోయింది. మీ లైఫ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోగలరా? ఈజ్ దట్ ఎగ్జైటింగ్? ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు నేను ఎస్డబ్ల్యూపీ ఎందుకు, ఎఫ్డి ఉంది కదా అనుకుంటే ఎఫ్డి ఏమవుతుంది? మనీ ఏమైనా గ్రో అవుతుందా? ఆ 2 crores ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా కానీ 2 crores ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఏమవుతుంది? ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. రైట్? ఐస్ గడ్డ ఉంది, కొంతకాలానికి ఏమవుతుంది? ఐస్ గడ్డ కరిగిపోతుంది. సరే, నాకు రెంటల్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావాలంటే, కానీ అది కాంక్రీట్ కేజ్, అంటే బందీ అయినట్టు. ఇది మీకు అర్థమవుతుందా? ఇయర్కి 2 to 3% కూడా రావు. వెంటనే అమ్ముదాం అనుకుంటే అమ్ముకోలేవు. ప్లస్ మ్యూచువల్ ఫండ్ అంతా ఉన్నంత గ్రోత్ దీనికి అంత ఉండదు. ఇది మీకు అర్థమవుతుందా? ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదర్దే. కమలాపూర్లో 3 crores వాల్యుయేషన్ ఉన్న ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు స్టిల్ ఖాళీగా ఉంది. కొనుక్కోవడానికి ఎవరు రావట్లేదు, అమ్మలేకపోతున్నాం. ఇప్పుడు మాకు అవసరాలు ఉన్నాయి, తీర్చుకోలేకపోతున్నాం. ఇది మీకు అర్థమవుతుందా? సో దట్ అది అమ్మినప్పుడు నువ్వు వెంటనే అది మా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఇట్లా ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుందాం. మా ఫాదర్ రెడీగా ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత తనకు ఇన్కమ్ లేదు, తక్కువ ఇన్కమ్ ఉన్నది. సో కమలాపూర్ ఎప్పుడైతే సెల్ చేస్తే నాకు ఒక 1 crore కన్నా ఎక్కువ వస్తే అది మ్యూచువల్ ఫండ్లో వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ సేల్ కావట్లేదు. ఇది మీకు అర్థమవుతుందా? అంతేకాకుండా మా ఫాదర్ చాలా స్ట్రగుల్ అయ్యారు. పక్కన వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ మీద ఏదో ఒక ప్రాబ్లం ఉండేది, కంప్లైంట్స్ వచ్చేటి. సో ఇవన్నిటికన్నా మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, బెస్ట్ థింగ్. నౌ సీక్రెట్ నెంబర్ 3. ఈ సీక్రెట్ 3లో మీకు మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి నేను చెప్పబోతున్నా. కాంపౌండింగ్ ఎఫెక్ట్లో ప్రాఫిట్స్ ఏ రకంగా వస్తాయని. ఇప్పుడు ఒక మంచు కొండ చూస్తే, ఈ వీడియోలో మీరు ఏం చూసారు? కొండ మా పైనుంచి చిన్న మంచు కొండ కింద పడే కొద్దీ పెద్దగా మారిపోతుంది. రైట్? అంటే అర్థం ఏంటి? కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటంటే టైం పెరిగే కొద్దీ అబ్నార్మల్గా వెల్త్ బిల్డప్ అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఎవ్రీ 5 years మనీ అనేది డబుల్ అవుతుంది. రైట్? ఇప్పుడు 1 crore కాస్త 2 crores అవుతుంది 5 yearsకి. 2 crores తర్వాత 2 crores కాస్త 4 crores అవుతుంది నెక్స్ట్ 5 yearsకి. అలా వెళ్తుంటే ఫర్ 35 yearsలో 1 crore కాస్త 128 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇది దట్ ఎగ్జైటింగ్? హా, మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నా. ఈ కాంపౌండింగ్ పవర్ అంటే
ఎలా ఉంటుందో అని. చాలామంది అడిగేవాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్లో ఈ విషయం అర్థం చేసుకోకుండా కామన్గా చేసే మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతోమంది ఏమడిగేవాళ్ళంటే లైఫ్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయొచ్చు కదా, చాలా చిన్నది, మనీ ఇప్పుడే వాడుకొని ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా అనుకొని వాళ్ళకు సహనం లేకుండా ఒక 5 ఇయర్స్కే 10 ఇయర్స్కే మనీ పెరిగిన వెంటనే కారు కొనడమో ఇల్లు కొనుక్కోవడమో టూర్స్కి వెళ్ళడమో చేసేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అనుకుంటే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. బోరింగ్, 20 ఇయర్స్ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఏం మాట్లాడుతున్నావు అని ఇలా చూసేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? ఎంతమందితో మాట్లాడినా ఇలానే అనేవాళ్ళు. ఒకరోజు నేను ఈ ఏరియాలో రిచ్ అయిన పర్సన్ అడిగితే అతనికి కారు ఉంది, ప్రశాంతంగా బతుకుతున్నాడు, పెద్ద ఇల్లున్నది. అలా వెల్తీ పర్సన్ అడిగితే తనకు ఒక స్టోరీ చెప్పాడు నాకు. రైట్, నాకు ఒక ఫార్మర్ స్టోరీ చెప్పాడు. ఏంటంటే అది ఒక ముగ్గురు ఫార్మర్స్కి మూడు విత్తనాలు ఇచ్చాడు. రైట్, ఒక్కొక్క ఫార్మర్ ఏం చేశాడు, ఒక్కొక్క ఫార్మర్ స్టోరీ అనేది చెప్పాడు తను. ఈ టేల్ ఆఫ్ 3 ఫార్మర్స్. రైట్, గ్రీడీ ఫార్మర్, 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే ఫార్మర్ ఇలా ఉంటుంది. ద పేషెంట్ ఫార్మర్ అంటే సహనంతో ఉన్న ఫార్మర్ అంటే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే క్యాండిడేట్ ఎలా ఉంటుంది లైఫ్. అండ్ లెగసీ బిల్డర్, 30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథ చెప్పాడు. ఇందులో గ్రీడీ ఫార్మర్స్ అంటే 10 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాడు. ఇతని లైఫ్ ఎలా ఉంటుందంటే తను ఫస్ట్ విత్తనం ఇచ్చినప్పుడు ప్లాంట్ చేశాడు. విత్తనం ఇస్తే మట్టిలో విత్తనం నాటేసి నీళ్లు పోసుకుంటూ 10 ఇయర్స్ దాకా పెంచాడు. ఆ 10 ఇయర్స్కి మంచి సైజ్ వచ్చింది, చెట్టు పెరిగింది, మంచి హైటే పెరిగింది, కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి. తను చూసిన వెంటనే ఏమనుకున్నాడంటే పైసలు వచ్చినాయి కదా, అబ్బా నాకు ఒక 50 లక్షలు వచ్చేసినాయి, ₹1,00,00,000 వచ్చేసినాయి, నేను రిచ్ అయిపోయిన నాకు మంచిగా ఒక BMW కార్ కొనుక్కోవాలి, ఎంజాయ్ చేసుకోవాలని చెప్పి వెంటనే కట్ చేసుకొని మంచి కార్ కొనుక్కున్నాడు. రైట్, హ్యాపీగా ఇంకొంచెం పైసలతోటి ఇల్లు రిపేర్ చేసుకున్నాడు, మంచిగా ఎంజాయ్ చేసిన అని ఒక 2 ఇయర్స్ మొత్తం ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేసిండు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిండు. ఇది మీకు అర్థమవుతుందా? కానీ ఏమైంది, 2 ఇయర్స్ తర్వాత ఏమైంది, కార్ వాల్యూ తగ్గిపోయింది, జేబులో పైసలు లేవు, మళ్ళీ పాత లైఫ్కే వచ్చాడు. ఇది మీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ ఎలా ఉన్నాడో, పైసలు లేకుండా ఎలా కష్టాలు అనుభవించాడో అలానే అదే స్టేజ్కి వచ్చాడు. రైట్, ఇప్పుడు పేషెంట్ ఫార్మర్, పేషెంట్ అంటే సహనంతో ఉన్న ఫార్మర్ ఎవరైతే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని అంటాం, వాళ్ళ కథ. ఈ సెకండ్ ఫార్మర్ ఏంటంటే కొంచెం తెలివైనోడు, అర్థం చేసుకున్నాడు. 10 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే లాభాలు వస్తాయి కానీ మరీ అంత లాభాలు రావు, కొంచెం ఆగుదాం, 20 ఇయర్స్ దాకా ఆగుదాం, బాగా లాభాలు వస్తాయి కానీ ఆగాడు. రైట్, చెట్టును కట్ చేయలేదు, తనకప్పుడు అంత అవసరాలు కూడా లేవు, కట్ చేయలేదు. సో అలా కట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఎవ్రీ సీజన్ చాలా ఫ్రూట్స్ వచ్చాయి. 20 ఇయర్స్ పీరియడ్లో చాలా మనీ పెరిగాయి. మధ్య మధ్యలో తనకు అవసరాలు ఉన్నా కానీ తీర్చుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఓవరాల్గా 20 ఇయర్స్ తర్వాత ఏమైందంటే తను పిల్లల చదువులు, రైట్, లోన్స్ క్లియర్ చేయడం కానీ, ఇల్లులు కట్టుకోవడం కానీ, మధ్యలో ఫ్యామిలీ వెకేషన్స్ కానీ, అలాంటి హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేశాడు. ఇది మీకు అర్థమవుతుందా? మరీ అబ్నార్మల్గా భయంకరమైన రిచ్ కాదు, కాకపోతే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాడు, హ్యాపీగా లైఫ్ని గడిపాడు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ని క్లియర్ చేసుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? అది 20 ఇయర్స్. ఈ లెగసీ బిల్డర్ అంటే ఎవరైతే 30 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళది అన్నట్టు. ఇది మామూలుగా రిచ్ కాదు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా స్పాన్సర్షిప్ చేశాడు. తాతగా ఉంటూ వాళ్ళ పిల్లలే కాదు మన వాళ్ళ చదువులకు, హాస్పిటల్కి ఫండింగ్ ఇవ్వడం, కాస్ట్లీ కార్లు కొనడం, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా మనీ ఎక్కువ వచ్చినప్పుడే.
స్టార్టింగ్ మనీ సంపాదించడం ఎక్కువ, కానీ ఎక్కువ మనీ సంపాదించిన తర్వాత మనీని సంపాదించడం అనేది పెద్ద టఫెస్ట్ థింగ్ కాదు. ఇది మీకు అర్థమవుతుందా? తన లైఫ్ స్టైల్ అనేది మొత్తం మారిపోయింది. కొన్ని జనరేషన్స్ కూడా బాగా బలిసి అంత మనీ సంపాదించాడు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ కథ నాకు బలిసినాథ్ అని చెప్పిన తర్వాత, ఈ ముగ్గురు ఫార్మర్స్ కథ చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, ఎంతోమంది బిజీగా ఉండి ఫస్ట్ ఫార్మర్ లాగానే చేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాలు రాగానే కొంచెం ఫలితాలు రాగానే ఆపుకోకుండా వెంటనే లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి బాతుని చంపేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఆ మూమెంట్లో నేను ఏం అర్థం చేసుకున్నా అంటే, ఫస్ట్ ఫార్మర్ లాగానే వెంటనే కట్ చేయకుండా ఒక గార్డెనర్ లాగా లైఫ్ టైం ఒక మర్రి చెట్టు లాగా ఓ వృక్షాన్ని సంపాదించుకోవాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. రైట్? మీరు ఆల్రెడీ కంపేర్ చేశాను 10 ఇయర్స్ ఎలా ఉంటుంది, 20 ఇయర్స్ ఎలా ఉంటుంది, 30 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని. ఇది పెద్ద మ్యాజిక్ కాదు. నేచర్ పని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనమే డిస్టర్బ్ చేస్తున్నాం మొక్కలను కట్ చేసి. ఇది మీకు అర్థమవుతుందా? సో చిన్న మొక్క కాదు, ఇలాంటి పెద్ద వృక్షం చేయాలనుకుంటున్నారా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 lakhs, ఇప్పుడు మీ దగ్గర 10 lakhs ఇప్పుడే ఉన్నాయి, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో. 10 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేశారు, ప్లస్ 10,000 పర్ మంత్ సిప్ చేశారు. పైన కింద ఏం చెప్పాను? 10 lakhs ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం లంసమ్ అంటాం, ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ సిప్ చేయడం అంటాం. ఇలా మనం కంబైన్డ్గా సిప్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ నార్మల్ సిప్, అలా 10 years ఇన్వెస్ట్ చేస్తే మీరు 68 lakhs ఎర్న్ చేశారు. రైట్? కింద 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ 10%లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 80 lakhs వచ్చింది. రైట్? ఈ 10 lakhs అన్నట్టు 10 years 10 years ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది రిటర్న్స్. రైట్? అదే 20 years ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 3.15 crores. 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ సిప్, అలా 20 years ఇన్వెస్ట్ చేస్తే 3 crores, అరౌండ్ 3 crores వచ్చింది. 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ సిప్ చేస్తే 4 crores వచ్చింది. రైట్? ఇదే 30 yearsకి ఇన్వెస్ట్ చేస్తే 13 crores, 21 crores. సో ఓవరాల్గా మనం కంపేర్ చేస్తే 10 yearsకి, 20 yearsకి, 30 yearsకి కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి 80 lakhs 10 yearsలో మీరు 80 lakhs ఎర్న్ చేసిండ్రు. ఇంకో 10 years ఆగితే 20 yearsకి టోటల్గా ఎంత వచ్చింది? 4.4 crores ఇన్వెస్ట్ చేసిండ్రు. ఇది మీకు అర్థమవుతుందా? ఓన్లీ 10 years ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 80 lakhsలోనే ఆగిపోతున్నారు, కానీ ఇంకో 10 years ఆగిన వాళ్ళ అమౌంట్ ఎంత పెరిగింది? 4.4 crores. ఇన్ దట్ ఎక్సైటింగ్? ఇది మీకు అర్థమవుతుందా? ఇంకొంచెం 10 years ఆగితే 21 crores. ఇన్ దట్ ఎక్సైటింగ్? దీన్నే కాంపౌండింగ్ అంటారు. అంటే మీ వెల్త్ ఎవ్రీ 10 years అబ్నార్మల్గా పెరుగుతుంది. రైట్? సో ఎవరైతే 20 years నుంచి 30 years దాకా ఇన్వెస్ట్ చేస్తారో మినిమం, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఇన్ దట్ ఎక్సైటింగ్? సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? 10 yearsలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జస్ట్ 80 lakhs. అదే 20 years ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు 4 crores దాకా వచ్చినాయి ప్రాఫిట్స్. 30 years దాకా వెళ్తే 21 crores. ఇది మీకు అర్థమవుతుందా? ఇన్ దట్ ఎక్సైటింగ్? సో ద ఓన్లీ పర్పస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ ఈస్ టు బిల్డ్ వెల్త్ బై ఎ లాంగ్ టర్మ్ యూజింగ్ కాంపౌండింగ్ పవర్. దీన్నే కాంపౌండింగ్ అంటారు. నీ మనీ వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతుంది. మనీ కాస్త ఇంకో మనీని పుట్టిస్తుంది. ఇది మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది రియల్ ఎస్టేట్తో కాదు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. దిస్ ఈస్ ద రీజన్ those who believe open lands or rental properties are the only assets to be transferred to the next generation are losers. ఇది మీకు అర్థమవుతుందా? అందరూ ఏమనుకుంటారంటే
నా దగ్గర ల్యాండ్ రెంటల్ ప్రాపర్టీనో నెక్స్ట్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, కానీ అది తప్పు. రైట్? మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మీకు అర్థమవుతుందా? సో మీకు ఇప్పుడు 3 లెవెల్స్ చెప్పాను. ఫస్ట్ లెవెల్ ఏంటంటే మీ వర్కింగ్ లైఫ్లో మొత్తం సిప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ ఇంకా సిప్ చేసుకుంటూ అలా ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, అలా 30 సంవత్సరాల్లో, 20 నుంచి 30 సంవత్సరాల్లో ఫుల్ వెల్త్ బిల్డప్ అయ్యి రిటైర్ అవ్వడం. ఇది మీకు అర్థమవుతుందా? మధ్యలో మీ అవసరాలు ఏముంటే తీర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కంప్లీట్గా బాతునైతే చంపం. రైట్? అలా వచ్చిన మనీని ఎస్డబ్ల్యూపి ప్లాన్గా కన్వర్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ తోటి కారు, ఇల్లు, రిటైర్మెంట్ లైఫ్, టూర్ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పులు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? అలా ఎంజాయ్ చేస్తున్నా కానీ ఆ ఫండ్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా మీరు అటాక్ మాత్రమే చూశారు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ సిప్ ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్రోర్స్ బిల్డప్ అయిన తర్వాత ఎస్డబ్ల్యూపి ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ బిల్డప్ చేసుకొని మన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా రిటైర్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఎలా వెల్త్ బిల్డప్ చేసుకోవచ్చో చూశారు కదా. కానీ మీరు ఎంత చేసినా వేస్టే డిఫెన్స్ లేకుండా. ఇది మీకు అర్థమవుతుందా? బయట ప్రపంచానికి, బయట వేరే రాజ్యంలో అటాక్ చేయడానికి మీ ఆర్మీని తీసుకొని వెళ్తారు. అదే టైంకి మీ యొక్క కోటకి ఎవరైనా దండయాత్రకు వస్తే డిఫెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఇది మీకు అర్థమవుతుందా? మీ రాజ్యం అంతా కూలిపోతుంది కదా. రైట్? సో నిజంగా మన లైఫ్లో కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలంటే మనకు డిఫెన్స్ ఖచ్చితంగా ఉండాలి అటాక్తో పాటు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు డిఫెన్స్ అంటే ఏంటి? లైక్ మీకు ఒకటేసారి ఏమైనా జరిగి చనిపోతే మీ ఫ్యామిలీ మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వాడేసుకుంటారు. రైట్? అలా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అది మీరు చనిపోతే అది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్ ఒకటేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ రకంగా మీ డిఫెన్స్ అనేది మీ రాజ్యానికి ఇవ్వగలుగుతారు మీ యొక్క మనీకి. రైట్? సో యాక్చువల్లీ ఈ స్టోరీ నేను ఎన్నోసార్లు చూశాను నా ఓన్ ఫ్యామిలీలో. ఎంతోమందికి నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ సంపాదించే మెయిన్ హెడ్ చనిపోయిన తర్వాత వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్స్ కానీ ల్యాండ్స్ కానీ అన్నీ అమ్ముకొని ఎప్పుడో రిచ్ అవ్వాల్సిన వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ పూర్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చూశాను. ఇది మీకు అర్థమవుతుందా? రీసెంట్గా హాస్పిటల్ అడ్మిట్ అయినందుకు వాళ్ళకి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా డ్రాబ్యాక్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సింది కొన్ని లక్షలతోటి సరిపెట్టుకున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఒక 2 crores తీసుకున్నారనుకోండి. అంటే అర్థం ఏంటి? మీకు ఏమైనా జరిగి చనిపోతే మీ ఫ్యామిలీకి 2 crores వస్తుంది. ఇప్పుడు ఆ 2 crores కూడా ఎస్డబ్ల్యూపి ప్లాన్గా కన్వర్ట్ చేసుకుంటే మీ ఫ్యామిలీకి 1 lakh per month ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా మీ ఫండ్ కూడా పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్మెంట్కి ప్రొటెక్షన్ ఏ రకంగా అవుతుందో. ఈజ్ దట్ ఎగ్జైటింగ్? సో ఇప్పుడు డిఫెన్స్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు? లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటారు కదా. కనుక ఈ 2 మాత్రమే కాదు, ఎమర్జెన్సీ ఫండ్స్. నంబర్ 1 రీజన్ ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న అవసరం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో చేసిన మనీని అన్నీ డ్రా చేసుకొని అవసరాలు తీసుకునేవాళ్ళు. మా సొంత పిన్నే చిన్న పిల్లలకు సంథింగ్ ఒకటేసారి ఎడ్యుకేషన్కి అవసరమయ్యి మ్యూచువల్ ఫండ్స్ నుంచి 20 lakhs, 10 lakhs తీసుకోవడం వల్ల 1 crore ఎర్న్ చేయాల్సింది ఒక 30 lakhs, 40 lakhs సరిపెట్టుకున్నది. ఇది మీకు అర్థమవుతుందా? ఎంత మనీ లూజ్ అయిందో. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవింగ్స్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్లో మనీ వేస్తే బ్యాంక్ 2% per year ఆ రేంజ్లో ఇస్తుంది. అసలు నాకు ఇస్తుందని కూడా తెలియదు యాక్చువల్లీ. ఫస్ట్ టైం వింటున్నా. మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నారా? రైట్? అదే బ్యాంక్లో బదులు మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక వేరే టైప్ ఉంటుంది, డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని. సో అదేంటంటే మీ ఇయర్లీ 7% ఫిక్స్డ్గా వస్తాయి, హ్యాపీగా స్టేబుల్ ఉంటుంది.
ఈ ఈ ఈక్విటీ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో వోలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు ఫస్ట్ 5 years దాకా, రైట్? సో ఎవరైతే లెస్ దెన్ 5 yearsలో మనీని ఇంట్లో ఖర్చులకు వాడుకుందాం అనుకుంటున్నారో ఇది బెస్ట్. ఈ డెప్త్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇది మీకు అర్థమవుతుందా? ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒకసారి మీరు మీకున్న ఫండ్స్ని బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఎంతో అంత మనీ వాడుకుందాం అనుకున్న మనీని ఈ లిక్విడ్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత ఎక్స్ట్రా మనీ మీకు పెరుగుతుంది అనుకుంటున్నారు? ఓ 10 lakhs ఉన్నాయనుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో, జస్ట్ ఒక 5 years వరకు మీరు వాడుకుందాం అనుకున్న 10 lakhs, ఆ 3-4 yearsలో 10 lakhs కాస్త 15 lakhs 17 lakhs అవుతుంది వాడుకుందాం అనుకున్నా కానీ. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్, రైట్? సో ఇవి ఎమర్జెన్సీ ఫండ్స్. కానీ మీరు మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లైక్ ఒక 2 crores 20 crores అలా హెవీ ఫండ్ బిల్డప్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇది మీకు అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే కాదు, మీరు ఎమర్జెన్సీ పర్పస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని అర్థమవుతుంది కదా. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? సో ఇప్పుడు ఇది మీకు ఇచ్చే కంప్లీట్ ఫ్రేమ్వర్క్, కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్తో అటాక్ చేయడమే కాకుండా, అంటే సిప్ అండ్ లంసమ్ అలా 20 to 30 years ఇన్వెస్ట్ చేసి మనీ బిల్డప్ చేసుకోవడమో, బిల్డప్ చేసుకున్న తర్వాత ఎస్డబ్ల్యూపి ప్లాన్లుగా కన్వర్ట్ చేసుకొని మీ డ్రీమ్ లైఫ్ని ఎంజాయ్ చేయడమో, ఆ తర్వాత ఆ మనీని ఇన్హెరిటెన్స్కి వెళ్ళడమో, ఇవన్నీ మా అటాక్ ఫేస్లో మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? కానీ ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ, ఇవన్నీ లీస్ట్ ఇంపార్టెంట్. గైస్ ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే డిఫెన్స్ లేనిది అసలు అటాక్ చేయడమే వేస్ట్, రైట్? ఇది ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఏంటి? మీకు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉండడం. రెండోది ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండడం, అట్లీస్ట్ 5 lakhs to 10 lakhs రేంజ్లో, అట్లీస్ట్ అరౌండ్ 5 lakhsలో. ఇలా ఎవరైతే డిఫెన్స్ని క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ అటాక్ కోసం చూడాలి, రైట్? ఇది ఫిక్స్, ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీ, సెకండ్ మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. ఇది మీకు అర్థమవుతుందా? సో మీకు ఇచ్చే టోటల్ ఆఫర్ ఏంటంటే, మీరు కానీ ఇప్పుడు నాతో అపాయింట్మెంట్ ఫ్రీగా బుక్ చేసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ సర్వీస్ ఫ్రీగా ఇస్తాను. అంటే ఏంటి? మీకు ఈవెల్త్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో, ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కానీ, సిప్ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ, ఎవ్రీథింగ్ మీకు మీరే కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్? ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇన్సూరెన్స్ సర్వీస్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్, ఇది కూడా ఫ్రీయే. సో యాక్చువల్లీ వెబినార్ 2 types ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. ఫస్ట్ రకమైన పీపుల్ ఏమిటంటే వాళ్ళ లైఫ్ మొత్తం మనీ కోసమే పనిచేసేవాళ్ళు, స్లేవ్ లాగా, జీవితాంతం స్లేవ్ లాగా పనిచేసి ఆ వచ్చే కష్టపడి సంపాదించిన మనీతోనే ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, మ్యారేజ్ చేసుకోవడం, అసలు ఇలా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, రైట్? ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు బానిసలే. రెండో టైప్ ఆఫ్ పీపుల్ ఎవరో తెలుసా? వాళ్ళు మనీని స్లేవ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి? అసలు వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ జాబ్తో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో సాల్వ్ చేసుకునేవారు. ఇది మీకు అర్థమవుతుందా? సో వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన వెంటనే ఎర్లీగా ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్స్ తోటే లైఫ్లో హౌస్ కానీ, కార్ కానీ, మ్యారేజెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్, రైట్? ఇప్పుడు మీకు ఏ రకంగా సర్వీస్ ఇస్తానంటే, ఎంజాయ్ ఈవెల్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇది కేవలం ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, అన్ని మ్యూచువల్ ఫండ్స్కి కామన్ ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ ద్వారానే మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది 30 years+ కంపెనీ. ఇది మీకు వెల్త్ బిల్డప్ చేసుకోవడానికి సర్వ్ చేస్తున్న కంపెనీ ఇది. దీనికి రీసెర్చ్ టీమ్ ఉంటుంది, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ డే, త్రూ ది ఇయర్ మీటింగ్స్ అని జరుగుతూ ఉంటాయి. ఇది మీకు అర్థమవుతుందా? ఎన్నో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి, రైట్? సో అసలు ఇదంతా వెబినార్ ఎందుకు చేస్తున్నా? అసలు నాకేం వస్తుంది ఈ వెబినార్ ద్వారా? మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేపిస్తే నాకేం లాభం వస్తుంది, రైట్? నాకు ఏ రకంగా వస్తుంది అంటే, నా రోల్ గార్డెనర్ లాంటిది.
హంటింగ్ టైప్ కాదు. అంటే అర్థం ఏంటి? మామూలుగా ఎవరైనా బిజినెస్ చేస్తే ఏజెంట్స్ కానీ ఎవరు ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ అమ్మిన వెంటనే ఎంతో అంత కమిషన్ తీసుకోవడమో జరుగుతుంది కదా. అలా కమిషన్ ఏదో ఒకటి ఫస్ట్ అమ్మిపించి వాళ్ళు మాయమైపోతారు, వాళ్ళ లాభం వచ్చేసింది, రైట్? అది హంటింగ్ అంటాం. కానీ నా వే అది కాదు. నాకేందంటే నా మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచే నాకు ఒక స్మాల్ పర్సంటేజ్ వస్తుంది, ఒక 0.6% నుంచి 1% మధ్యలో. అదే అది డైరెక్ట్గా మీ పాకెట్ నుంచి మీ మన నుంచి కాదు, రైట్? ఇది టోటల్ వెల్త్. ఆ ఇయర్కి ఆ టోటల్ వెల్త్ మేనేజ్ చేసినందుకు దానికి, ఆ వెల్త్కి మేనేజ్ చేసినందుకు దానికి ఇంత పర్సంటేజ్ లెక్కలో మాకు ఇస్తుంది, రైట్? అంటే అర్థం ఏంటి? మీ మనీ గ్రో అయితేనే నా ఇన్కమ్ గ్రో అవుతుంది, మీ మనీ డ్రాప్ అయితే నా ఇన్కమ్ డ్రాప్ అవుతుంది. అందుకే నేను సెల్ఫిష్, నేను చాలా సెల్ఫిష్. మీరు ఖచ్చితంగా రిచ్ అయితేనే నేను రిచ్ అవుతా. ఇది మీకు అర్థమవుతుందా? మన ఇద్దరం సేమ్ బోట్లో ఉన్నాం. సో టోటల్ ఇది నా టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఇన్కమ్ ఏం చేస్తుందంటే, మీ వెల్త్లో మీకు మీకు యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ ఇయర్ మీకు 12 to 15% రిటర్న్స్ వస్తాయి, రైట్? మీ వెల్త్లో ఎవ్రీ ఇయర్ మీరు అరౌండ్ ఆ 15% పర్ ఇయర్ మీరు ఎంజాయ్ చేస్తారు. అంత వెల్త్లో నుంచి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ 1% తీసుకుంటుంది, టోటల్ ఇంత వెల్త్ మేనేజ్ చేస్తున్నందుకు. ఇది మీకు అర్థమవుతుందా? ఆ అరౌండ్ ఆ 1%లో నుంచే మాకు చాలా చిన్న పర్సంటేజ్ ఇస్తారు, రైట్? ఇది మీకు అర్థమవుతుందా? సో దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది? నేను బిజినెస్ పర్సన్ని కాదు, మీ పార్ట్నర్ని. నేను బిజినెస్ పార్ట్నర్ని. ఇది మీకు అర్థమవుతుందా? సో వీఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్. ఇట్లా వెంటనే అమ్మి మాయమయ్యే టైప్ కాదు. మేము గార్డెనర్. ఇట్లా మొక్కల్ని పెంచడం, మీతో పాటు జర్నీ చేసి ఎన్నో ఇయర్స్ మీకు ఇట్లా పండ్లు వచ్చేటట్టు చేయడం, ఫ్రూట్స్ వచ్చేటట్టు చేయడం. అలా చేస్తేనే మేము ఎదుగుతాం. అర్థమవుతుందా? మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఈ రకంగానే ఎర్నింగ్ చేస్తుంది, రైట్? సో మీకు కానీ ఏమైనా అయితే కథం, నాకు మనీ రావు. మీ కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి ఎదుగుతాం, రైట్? అండ్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది మీకు అర్థమవుతుందా? ఎంత అంత ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఒక మినిమం అమౌంట్ అనేది ఏమి లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అన్లైక్ ద బ్యాంక్స్, ఎఫ్డీలో ఒకసారి లాక్ చేస్తే తీసుకోవడానికి వీలు ఉండదు కదా. కానీ ఇలా అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు. 2 daysలో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే మీ ఫండ్స్. ఎక్సెప్ట్ ఏంటంటే 1 year లోపు తీసుకుంటే ఒక 1% పెనాల్టీ ఛార్జ్ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే కొంచెం మినిమం ఫండ్స్ పెరగడానికని అట్లా పెట్టిండు, వెంటనే తీయకుండా ఉండడానికి, రైట్? సో దాంతో కాకుండా నేను ఇన్సూరెన్స్ సర్వీస్ ద్వారా కూడా డిఫరెన్స్ ఏంటి, వేరే వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంటి? వేరే వాళ్ళ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఏంటంటే వాళ్ళకు ఎక్కువ కాస్ట్, మీ చేత ఎక్కువ ప్రీమియం కట్టిపిస్తే వాళ్ళకి ఎక్కువ కమిషన్స్ వస్తాయి, రైట్? సో ఆ రకంగా వాళ్ళు ఎక్కువ ప్రైస్ కమిట్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి మిమ్మల్ని మర్చిపోతారు. కానీ మేము డిఫరెంట్. కానీ నా గోల్ ఏంటంటే మీకు చాలా తక్కువ ప్రైస్లోనే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది నా టార్గెట్. ఎందుకంటే మీరు ఒక 75,000 50,000 హై లెవెల్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా 15,000 20,000 చాలా తక్కువకు మ్యాక్సిమం ట్రై చేసి ఒక ఎక్స్ట్రా 50,000 మీకు సేవ్ చేయగలిగితే అదంతా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు కదా. ఇది మీకు అర్థమవుతుందా? సో ఐఎమ్ సెల్ఫిష్. సో ఈ రకంగా మీకు మనీ సేవ్ చేయించి తక్కువలో ఇన్సూరెన్స్ ఇప్పించడం వల్ల ఆ మనీ అంతా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునేలా చేస్తాం, రైట్? సో ఇది డిఫరెన్స్. ఇప్పుడు టోటల్గా మీకు 4 steps ఉన్నాయి. మాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే నెక్స్ట్ వెంటనే స్టెప్ 1, మీతో మాట్లాడి మీ గోల్స్ ఏంటి, మీ లైఫ్లో ఏమేమి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు డీటెయిల్గా డిస్కస్ చేసి మీరు ఎస్డబ్ల్యూపీ గోల్ ఎంత పెట్టుకోవాలి, మీకు మంత్లీ 4 lakhs పర్ మంత్, 6 lakhs పర్ మంత్, ఎన్ని ఇయర్స్కి వస్తే మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అని క్యాల్కులేట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ క్యాల్కులేట్ చేస్తా. ఇది మీకు అర్థమవుతుందా? ఆ గోల్ని రీచ్ అవ్వడానికి. సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు ఈవెల్త్ అకౌంట్ ఓపెనింగ్ వచ్చేస్తాను, అదొక యాప్. దానిలో నుంచే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు, రైట్? ఇది ఫ్రీ. స్టెప్ 3 ఏంటంటే
యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ పర్పస్ ఉంటుంది, రైట్? ఆ డిఫరెంట్ పర్పస్కి తగ్గట్టుగా మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూపెడతాను, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఎందుకు బెటర్ అని, రైట్? మీ గోల్ తగ్గట్టు. ఎందుకంటే మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందరికీ ప్రతి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెట్ కాదు. ఒక్కొక్క పర్పస్కి ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెట్ అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? అండ్ స్టెప్ 4, ఇన్సూరెన్స్ అసెస్మెంట్. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అసెస్ చేస్తాం. మీకు ఇది దగ్గర ఏమేమి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఏమేమి ఇంకా తీసుకోకపోతే ఇంకేం తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అని టోటల్ అసెస్ చేసి మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ చాలా చీపెస్ట్ ప్రైస్కి వచ్చేలా చేస్తాం, రైట్? ఫర్ కంప్లీట్ ప్రొటెక్షన్. Totally, what you will get: mutual fund investing service. It's completely free. E-wealth account opening for mutual fund investment. అంతే, దాని ద్వారా మీ సిప్ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ, ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్, ఇన్సూరెన్స్ సర్వీస్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఫర్ ఫ్రీ. బుక్ ద ఫ్రీ అపాయింట్మెంట్ నౌ, క్లిక్ ద బటన్ బిలో. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ నేను ఒక్కనే కాకుండా నా టీం చాలా కష్టపడుతుంటుంది. ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారు, రైట్? వాళ్ళందరికీ నేను ఒక్కరిని సర్వ్ చేయాలంటే చాలా కష్టం. మా ఫాదర్ కానీ నా టీం కానీ మీకు దగ్గర ఉండి గైడ్ చేస్తారు. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా క్లయింట్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల నేను ఎక్కువ మంది వస్తే నేను సర్వీస్ చేయలేను. ఆల్రెడీ చాలా క్లయింట్స్ ఉన్నారు. సో మాతో మాట్లాడక ముందు మీరు క్లియర్గా మీ అవసరాలు ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమేమి కావాలి, మీకు హౌస్ కావాలా, కార్ కావాలా, రిటైర్మెంట్ ప్లానింగా, క్లియర్గా మంత్లీ ఎంత ప్యాసివ్ ఇన్కమ్ బిల్డప్ చేసుకోవాలి, ఆ గోల్స్ అనేది ఖచ్చితంగా సెటప్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మన టైం అనేది వేస్ట్ కాదు, రైట్? సీక్రెట్ నెంబర్ 2, యూస్ ఎస్డబ్ల్యూపి టు గెట్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ బై లగ్జరీస్. అంటే ఎస్డబ్ల్యూపి అంటే మనం ఏమనుకున్నాం, మనం మ్యూచువల్ ఫండ్లో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ప్రాపర్టీ లాగా దాంట్లో నుంచే ఎవ్రీ మంత్ ఎంతో అంత ఇన్కమ్ తీసుకోవడం, రైట్? దాన్నే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం. విత్డ్రా చేసుకోవడం ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో మీ ఫండ్ గ్రో చేసుకోవడానికి సిప్ చేశారు, రైట్? అలా 10,000 పర్ మంత్ అలా ఇన్వెస్ట్ చేస్తూ 20 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేస్తూ 6 crores ఎర్న్ చేశారు. 20 ఇయర్స్ అలా, 20 to 30 ఇయర్స్ అలా, రైట్? అప్పుడు ఆ 6 crores మీరు ఎస్డబ్ల్యూపి ప్లాన్ కన్వర్ట్ చేసుకున్నారనుకోండి. ఆ 6 crores అరౌండ్ 6% పర్ ఇయర్ తీసుకుంటే 3 lakhs పర్ మంత్. అలా మీరు 3 lakhs పర్ మంత్ తీసుకున్నా కానీ 10 yearsకి ఆ 6 crores కాస్త 12 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఆ తర్వాత నెక్స్ట్ 10 yearsకి 12 crores కాస్త 36 crores అవుతుంది. ఇలా మీ ఫండ్ అంతా పెరుగుతుంది. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్, రైట్? కానీ ఇక్కడ 6% పర్ ఇయర్ అని ఎందుకు అన్నానంటే, మీరు ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే ఫండ్ ఆ 6 crores నుంచి ఇంకా ఫండ్ 12 crores అట్లా పెరగడం అనేది జరగదు. సో మ్యాక్స్ 6% కంటే ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. ఇది మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మా కజిన్కి వచ్చిన ప్రాబ్లము. అతను ఏంటంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఆంధ్ర అమ్మాయిని చేసేసుకున్నాడు. తెలంగాణ ఉంటున్నాడు మా కజిన్. సో లవ్ మ్యారేజ్ ఇష్టం లేకున్నా కానీ, క్యాస్ట్ డిఫరెంట్ ఉన్నా కానీ, చాలా బలవంతంగా పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ పార్ట్నర్ని సీక్రెట్గా తీసుకొచ్చుకొని జంప్ అయి అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, రైట్? సో ఏమైందంటే, తనకు పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ జాబ్ లేదు. అసలు సమస్య అదే. తను ఇంజనీరింగ్ చదివాడు, ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యాడు, జాబ్ ఐఏఎస్ రాలేదు, ఇది జాబ్ రాలేదు, పెళ్లి చేసుకున్నాడు. ఇక మామ కొత్తగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ సైడ్ ప్రెషర్, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. సో అలాంటి టైంలో వాళ్ళ ఫాదర్ అంటే మా బాబాయ్ ఏం చేశారంటే, ఒక ల్యాండ్ ఆల్రెడీ ఎప్పుడో ఇన్వెస్ట్ చేశాడు, అది అమ్మితే 2 crores వచ్చాయి లక్కీగా. సో ఆ 2 crores మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. చేసి ఎస్డబ్ల్యూపి ప్లాన్ తీసుకున్నాడు మ్యూచువల్ ఫండ్లో. అంటే అర్థం ఏంటి,
సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకోవడం. అలా 1 lakh పర్ మంత్, ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రా చేసుకోవడం అనేది ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్కి అట్లా 1 lakh పర్ మంత్ అనేది పడుతుంది. తన 2 crores అనే ఫండ్ నుంచే 1 lakh పర్ మంత్ తన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సిస్టమేటిక్గా విత్డ్రా అవుతుంది. అలా విత్డ్రా చేసుకుంటున్నా కానీ ఈ 2 crores అనే ఫండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాం కాబట్టి 4 crores అయింది 10 yearsకి. ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత 12 crores అలా ఆ నెక్స్ట్ 10 years 12 crores అవుతుంది. ఇది అర్థమవుతుందా? సో ఫస్ట్ అయితే ఎప్పుడైతే తను 1 lakh పర్ మంత్ ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి తీసుకోవడం స్టార్ట్ చేశాడో తను ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. తన లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే ఒకటేసారి స్ట్రెస్ అంతా పోయింది. జాబ్ ఇట్లా ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేయాలనే టెన్షన్ మొత్తం పోయింది. ఇది మీకు అర్థమవుతుందా? అంతేకాకుండా తన ఫండ్ కూడా పెరుగుతుంది. తన ఫ్యూచర్ అవసరాలన్నీ తీర్చుకోవడానికి పిల్లలు పుట్టినా కానీ తర్వాత తను ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఖర్చులు ఏమైనా ఉన్నా కానీ తీర్చుకోవడానికి ఈ ఫండ్ అనేది పెరుగుతుంది కదా. ఇది మీకు అర్థమవుతుందా? ఇస్ దట్ ఎగ్జైటింగ్, రైట్? ఇప్పుడు నేను ఇంకో కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇది ఇమ్మోర్టల్ గూస్ అంటే ఏంటంటే మీరు సిప్పు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ బంగారు బాతు పెరుగుతుంది. పెరిగి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టడం అంటే ఏంటి? ఎస్డబ్ల్యూపి ఇన్కమ్ అన్నట్టు. ఎవ్రీ మంత్ మీకు గుడ్ ఇస్తుంది, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈట్ ద ఎగ్స్ నాట్ ద గూస్ అనే చిన్న కథ. అది ఆ కథ ద్వారా మనం లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం, రైట్? ఒక పేద రైతు ఉండేవాడు. మాధవ్ అనే పేద ఫార్మర్. చాలా కష్టపడ్డా కానీ పైసలు సంపాదించడం కష్టంగా ఉండేది. కానీ ఇంతకుముందు లాగానే మా కజిన్ లాగానే తనకు ఒక బంగారు బాతు అనేది ఒకటి ఉన్నది తన ఫామ్లో. ఆ బాత్ ఏం చేస్తుందంటే మామూలుగా గుడ్లు కాదు, బంగారు గుడ్లు వేస్తుంది ఎవ్రీ మార్నింగ్. ఇది మీకు అర్థమవుతుందా? అలా వేయడం వల్ల ఆ గుడ్డు గుడ్డు వల్ల తను రిచ్ కాలేదు, రైట్? కానీ ఏంటి, ఆ గుడ్డు ద్వారా తన ఫ్యామిలీ అంతా హ్యాపీగా తిండి కడుపు నిండేది, హ్యాపీగా పడుకునేవాళ్ళు ఏ స్ట్రెస్ లేకుండా. ఇది మీకు అర్థమవుతుందా? తన ఫ్యామిలీని అంతా హ్యాపీగా మెయింటైన్ చేసుకునేవాడు ఆ ఒక్క గుడ్డుతోటి, రైట్? కానీ ఒక రోజు ఏమైందంటే తన కూతురు పెళ్లి కోసం అని చెప్పి గ్రీడీ అయిపోయాడు. విలేజ్ అందరికి పెద్ద పార్టీ ఇవ్వాలి కదా అని చెప్పి ఎక్కువ మనీ సంపాదించడానికి ఈ బాతును ఒకటేసారి చంపితే గుడ్లు ఎక్కువ వస్తాయి కదా అని తను ఏం చేశాడంటే గ్రాండ్ వెడ్డింగ్ కోసం అని చెప్పి అదేం బాతుని చంపడానికి అని ఒక సెపరేట్ ప్లేస్కి తీసుకెళ్ళి చాలా కష్టంగా బాధతోటి బాతుని చంపేశాడు ఒక దగ్గరికి వెళ్ళి. ఇది మీకు అర్థమవుతుందా? ఇంకెక్కువ గుడ్లు ఇంకెక్కువ గుడ్లు తెచ్చుకొని ఎక్కువ ఒకటేసారిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చేశాడు. బాతుని చంపాడు. కడుపు ఓపెన్ చేస్తే గుడ్లు కనపడలేదు. ఇది మీకు అర్థమవుతుందా? గుడ్లు అనేది యాక్చువల్గా రోజుకి ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుంది. అది కూడా బాతు బతుకుంటేనే. నెక్స్ట్ డే ఏమైందంటే బాతుని చంపిన తర్వాత గుడ్డు లేదు. ఖాళీగా తిండి ఏం తినకుండా పడుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా. ఇది మీకు అర్థమవుతుందా? చాలా బాధగా స్పెండ్ చేశాడు అలా 20 సంవత్సరాలు పేదరికంతో. ఏ కూతుర్నైతే ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడో ఆ కూతురు పెళ్లి తర్వాత తను మొత్తం పేదరికంగానే బతకాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకైంది అనుకుంటున్నారు? కేవలం ఆ బాతుని చంపడం వల్లనే. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ బాధాకరమైన కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనుకుంటున్నారు మీకు? ఎందుకంటే నేను ఇది ప్రతిరోజు చూస్తున్నా. నేను నా క్లయింట్స్ కస్టమర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. ఇది మీకు అర్థమవుతుందా? మీ మనీ అనేది ఒక బంగారు బాత్ అన్నట్టు. సిప్పు చేయడం వల్ల మీరు కష్టపడి 20 సంవత్సరాల్లో ఒక 6 కోట్లు 12 కోట్లు సంపాదించుకోవడం అనేది ఒక బంగారు బాత్ లాంటిది. దాన్ని మీరు ఎస్డబ్ల్యూపీగా కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ మీకు మనీ వచ్చేదాన్ని గోల్డెన్ ఎగ్స్ అంటాం. ఇది మీకు అర్థమవుతుందా?
ఒకటేసారి బాతుని చంపుకొని ఒక కార్కో ఒక పెళ్లి కోసమో టోటల్గా ఇల్లు కొనుక్కోవడానికి కోసం వాడుకుంటే బాతుని చంపినట్టే కదా. ఆ రోజుకి అది ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఎవ్రీ మంత్ వచ్చే గుడ్లు రావు కదా. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మాధవ్ లాగా బాతుని చంపి పేదరికంలో వెళ్ళకుండా బాతు ఉంటూ మన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీకు అర్థమవుతుందా? సో ఎలా అంటే ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 5 lakhs ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి 5 lakhsతో పాటు ఎవ్రీ మంత్ 23,000 ఎవ్రీ మంత్ 23,000 సిప్ అలా 15 years ఇన్వెస్ట్ చేస్తే అంటే 5 lakhs లంసమ్ ప్లస్ 23,000 సిప్ ఫర్ 15 years ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 crores అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. రైట్? ఫ్రమ్ జస్ట్ 47 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా వచ్చి ఎంతో కష్టపడి సంపాదించిన మనీని ఆ 2 crores ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎంతోమంది ఆ ఫండ్ తీసేసి అది ఇల్లు కొనుక్కుంటారు. ఇది మీకు అర్థమవుతుందా? బాతుని చంపేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మన ఎస్డబ్ల్యూపి ఆర్ రిటర్న్స్ తోటే మన లయబిలిటీస్ అంటే హౌస్ కానీ కార్ కానీ కొనుక్కోవడం. రైట్? పే హౌస్ ఈఎంఐ విత్ ఎస్డబ్ల్యూపి ఇన్కమ్. ఇది మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అదే 2 crores మీరు ఎస్డబ్ల్యూపి చేస్తే ఆ ఫండ్ని మీకు 1 lakh పర్ మంత్ తీసుకోవచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? అలా మీకు 1 lakh పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు 1 crore హౌస్ లోన్ తీసుకున్న 1 lakh పర్ మంత్ ఈఎంఐ కడతారు. యాక్చువల్ అంత కట్టరాదు, ఇంకా తక్కువనే అవుతుంది. రైట్? సో ఒక సైడ్ నుంచి వచ్చే మనీ తోటి ఇన్కమ్ తోటి 1 lakh పర్ మంత్ ఎస్డబ్ల్యూపి మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది కదా. ఆ ఇన్కమ్ తోటే హౌస్ని కానీ కొనుక్కుంటే అంటే ఇలా హౌస్ లోన్ తీసుకొని దానికి ఈఎంఐ కడతా ఉంటాం కదా లోన్కి. ఆ ఈఎంఐని కట్టగలిగితే మనకు ఏమవుతుంది 20 సంవత్సరాల తర్వాత ఒకసారి ఈఎంఐ అనేది క్లియర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఆ రకంగా మీకు ఈఎంఐ క్లియర్ అయితే 1 lakh పర్ మంత్ వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా 20 yearsలో ఆ 2 crores అనే ఫండ్ ఏమవుతుంది 12 crores అనే ఫండ్ లాగా అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇల్లుంటుంది, పైసలు ఉంటున్నాయి, అండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాక్చువల్లీ ఇది కామన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఎంతోమంది ఇంజనీర్లు కానీ హ్యాపీగా బిజీగా ఉన్న వాళ్ళు మాత్రం బిజీగా ఉన్న వాళ్ళు ఈ రకంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎలా ఎలా లైఫ్ని లీడ్ చేశారో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. రైట్? ఈ మోహన్ అనే క్యాండిడేట్ ఏంటంటే ఐటీ కంపెనీలో నెలకు 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా కానీ బయటికి ఇలా నాకు సక్సెస్ అయినట్టు కనపడుతున్నా కానీ లోపల మాత్రం పేదవాడు మాత్రమే, ఒక బందీ అయిన ఫీలింగ్ కలిగింది తనకు. ఇది మీకు అర్థమవుతుందా? తను ఏం చెప్పాడంటే నాకు పెద్ద ఇల్లు ఉంది, కరెక్టే, కానీ ఇవి ఇలాంటి ఇళ్ళలో నేను రోజు 6 గంటలే పడుకుంటున్నా. ఆఫీస్కి ఎప్పుడు 9 o'clock వెళ్తున్నా, ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. జస్ట్ పడుకోవడానికి మాత్రమే ఇల్లు వాడుకుంటున్నా. కార్ కనపడుతుంది కానీ ట్రాఫిక్ జామ్లో ఉంటుందా. ఇది మీకు అర్థమవుతుందా? నాకు మనీ ఉన్నది కానీ టైం లేదు. నా పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళని చూడలేకపోతున్నా. నేను ఒక ఏటీఎం మిషన్ లాగా కనపడుతున్నా. ఇది మీకు అర్థమవుతుందా? నేను ఇవన్నీ కాదు, నేను పని చేయడం మానేద్దాం అనుకుంటే నా నా లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను, భార్య పిల్లల్ని మెయింటైన్ చేయలేను అని చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు. ఓ రోజు ఏం చేశాడంటే తాను, అంతేకాదు తను ఏ అనో జాబ్ ఎప్పుడు పోతుందో భయంతో ఉండేవాడు. ఓ రోజు ఏమైందంటే ఒక వేకప్ కాల్, ఇవన్నీ వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, నా దగ్గర మనీ ఉన్నాయి, నాకు రిటైర్ అవ్వడానికి ఏమైనా మార్గం ఉందా అంటే అప్పుడు నేను అతనికి ఏం చూపెట్టానంటే ఎఫ్డీలో ఉన్న మనీని తీసుకెళ్ళి ఏదో పిచ్చి చిట్టీలలో ఎఫ్డీలో పెట్టాడు తన మనీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి తనకు తెలియదు. సో తనకి ఏమని చెప్పానంటే ఆ, కొన్ని కొన్ని ఇయర్స్ ఆగని చెప్పి తనను టాపప్ సిప్ కూడా చేయించాను. ఇది మీకు అర్థమవుతుందా? ఎఫ్డీలో ఒక అరౌండ్ 10 lakhs ఆఫ్ మనీ ఉన్నాయి, మ్యూచువల్ అదేంటి ఇంకా చిట్టీలలో ఇంకా 30 lakhs చిట్స్ ఉన్నాయి.
ఇంకొన్ని సిప్పు ఎక్స్ట్రాగా సిప్ కూడా చేయించాను, టాపప్ సిప్ చేయించాను ఒక 5 5 ఇయర్స్ దాకా. సో అతనికి ఏమైందంటే ఇవన్నీ మనీని తీసుకొచ్చి తనకు 3 crores ఆఫ్ ఫండ్ కలెక్ట్ చేయించి తన దగ్గర నుంచి ఒకటేసారి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీగా కన్వర్ట్ చేయించాను. ఇది మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఏమైందంటే నాకు ఒకటేసారి ఒక రోజు మెసేజ్ వచ్చింది తనకు. ఏమని మెసేజ్ వచ్చిందంటే నీ 1.5 lakhs నీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది మీకు అర్థమవుతుందా? అతను ఆ టైంలో ఎక్కడ ఉంటున్నారు అనుకున్నాం, స్విట్జర్లాండ్లో ఉన్నారు తన వైఫ్తో పాటు. హ్యాపీగా కాఫీ తాగుతున్నాడు. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇదంతా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకు వచ్చే మంత్లీ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ వారినే తను రిటైర్ అయిపోయాడు. ఇది మీకు అర్థమవుతుందా? తన ఎస్డబ్ల్యూపీ నుంచే కారు కొనుక్కున్నాడు, చిన్నపాటి కారు ఆప్షన్స్లలో. తన ఎస్డబ్ల్యూపీ ప్లాన్ నుంచే హౌస్ రినోవేషన్ చేసుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒక్కోసారి ఊహించుకోగలరా? ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు తన కొడుకుతోటి ఇలా డిస్కస్ చేశాడు. తనకు ఒక 20 years ఉంటాయి, తనకు తన పోర్ట్ఫోలియో చూపెట్టి నా దగ్గర 3 crores ఉన్నాయి, మంత్లీ 1.5 lakhs ఎవ్రీ మంత్ వస్తున్నాయి, అంతేకాకుండా రిమైనింగ్ మనీ కూడా నాకు గ్రో అవుతున్నాయి. చూడు కొడుక, నేను ఇలాంటి లైఫ్ నేను ఎందుకు ఇలా ఎంజాయ్ చేస్తున్నానంటే నేను నా బాతుని చంపుకోలే, నేను గుడ్లతోటే నా ఎంజాయ్ని లైఫ్ని స్పెండ్ చేస్తున్నా అని చెప్పాడు. సో రెంట్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నేను జస్ట్ ఎక్స్ నుంచే ఎస్డబ్ల్యూపీ నుంచే లైఫ్ని లీడ్ చేశాను, నా క్యాపిటల్ని చంపుకోలేదని. ఇది మీకు ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒక ఒక ఒకప్పుడు మోహన్ ఎలా ఉండేవాడు, ఏటీఎం మిషన్లా ఫీల్ అయ్యేవాడు, స్ట్రెస్ ఎక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే ఎస్డబ్ల్యూపీ ఇన్కమ్ వచ్చిందో తన లైఫ్ మొత్తం మారిపోయింది. మీ లైఫ్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోగలరా? ఈజ్ దట్ ఎగ్జైటింగ్? ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో ఎగ్జాంపుల్, జనరల్గా మ్యారేజ్ చేసుకోవడానికి ఒక్కొక్కరు కూతుర్ల కోసం ఏం చేస్తారంటే ల్యాండ్ రాసి ఇవ్వడము, రైట్, ఎంతో మనీ ఇవ్వడము చేస్తుంటారు. కానీ ఒక ఫాదర్కి ఏంటంటే ఒక టెన్షన్ క్రియేట్ అయింది. ఆ, కొంచెం మంచి సంబంధం ఇవ్వాలంటే, కూతురికి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే, సేమ్ స్టేటస్ తనకు మర్యాద ఇవ్వాలన్నా కానీ ఫైనాన్షియల్గా తనకి ఎలా సపోర్ట్ చేయాలి, కూతురికి ఏమి ఇవ్వాలి అని టెన్షన్గా ఫీల్ అయ్యాడు ఒక ఫాదర్. సో ఒక రోజు ఏం చేశాడంటే మ్యారేజ్ చేసుకునే ముందు ఓ రిచ్ మ్యాన్ ఒక మంచి సంబంధం వస్తే తనకు తన కూతురు కోసం అని చెప్పి నేను 2 crores ఆఫ్ ఫండ్ అనేది ఇస్తున్నాను, అది కేవలము మా కూతురు అకౌంట్లో కూతురు కూతురికి గిఫ్ట్కి ఇస్తున్నాను నేను. తనకు దాని ద్వారా ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూపీ మనీ వస్తాయి అని చెప్పాడు. తన ఫాదర్ అది గిఫ్ట్కి ఇస్తున్నా అని తన కూతురికి ఇస్తున్నా అని చెప్పాడు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ రకంగా ఏమైందంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా డిపెండెంట్ కాకుండా అయిపోయింది. ఇది మీకు అర్థమవుతుందా? మామూలుగా ఈ రకంగా హస్బెండ్ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఒక హౌస్ వైఫ్ అనేది డిపెండెన్సీ క్రియేట్ అయితే వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, అది చెప్పుకోరు, రైట్. కానీ ఈమెకి ఏమవుందంటే ఒకటేసారి తనకి ఎవ్రీ మంత్ తనకు మనీ రావడం వల్ల, అంతేకాకుండా మనీ అనేది ఎవ్రీ టైం గ్రో అవుతూనే ఉంటుంది కదా, మామూలు కాన్ఫిడెన్స్ అనేది రాలేదు, రైట్. ఆమెకు పెళ్ళైన తర్వాత హ్యాపీగా వాళ్ళ భర్తతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి తిరుపతికి వెళ్ళి మంచి మంచి టైం స్పెండ్ చేశారు. అది కూడా బికాస్ ఆఫ్ హెచ్డబ్ల్యూపీ. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా మంచి సంబంధం దొరికి కాన్ఫిడెంట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా సెటిల్ అవ్వడానికి కారణం ఏమైందంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది గిఫ్ట్కి ఇవ్వడం వల్ల. ఇస్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఇప్పుడు నేను ఎస్డబ్ల్యూపీ ఎందుకు, ఎఫ్డి ఉంది కదా అనుకుంటే ఎఫ్డి ఏమవుతుంది, మనీ ఏమైనా గ్రో అవుతుందా? ఆ 2 crores ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా కానీ 2 crores ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఏమవుతుంది, ట్యాంక్ ఖాళీ అయిపోతుంది, రైట్. ఐస్ గడ్డ ఉంది,
కొంతకాలానికి ఏమవుతుంది? ఐస్ గడ్డ కరిగిపోతుంది. సరే, నాకు రెంటల్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావాలంటే, కానీ అది కాంక్రీట్ కేజ్, అంటే బందీ అయినట్టు. ఇది మీకు అర్థమవుతుందా? ఇయర్కి 2 to 3% కూడా రావు. వెంటనే అమ్ముదాం అనుకుంటే అమ్ముకోలేవు. ప్లస్ మ్యూచువల్ ఫండ్ అంత ఉన్నంత గ్రోత్ దీనికి అంత ఉండదు. ఇది మీకు అర్థమవుతుందా? ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదర్దే. కమలాపూర్లో 3 crores వాల్యుయేషన్ ఉన్న ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు స్టిల్ ఖాళీగా ఉంది. కొనుక్కోవడానికి ఎవరు రావట్లేదు, అమ్మలేకపోతున్నాం. ఇప్పుడు మాకు అవసరాలు ఉన్నాయి, తీర్చుకోలేకపోతున్నాం. ఇది మీకు అర్థమవుతుందా? సో దట్ అది అమ్మినప్పుడు నువ్వు వెంటనే అది మా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఇట్లా ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుందాం. మా ఫాదర్ రెడీగా ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత తనకు ఇన్కమ్ లేదు, తక్కువ ఇన్కమ్ ఉన్నది. సో కమలాపూర్ ఎప్పుడైతే సెల్ చేస్తే నాకు ఒక 1 crore కన్నా ఎక్కువ వస్తే అది మ్యూచువల్ ఫండ్లో వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ సేల్ కావట్లేదు. ఇది మీకు అర్థమవుతుందా? అంతేకాకుండా మా ఫాదర్ చాలా స్ట్రగుల్ అయ్యారు. పక్కన వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ మీద ఏదో ఒక ప్రాబ్లం ఉండేది, కంప్లైంట్స్ వచ్చేటి. సో ఇవన్నిటికన్నా మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, బెస్ట్ థింగ్. నౌ సీక్రెట్ నెంబర్ 3. ఈ సీక్రెట్ 3లో మీకు మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయో నేను చెప్పబోతున్నా. కాంపౌండింగ్ ఎఫెక్ట్లో ప్రాఫిట్స్ ఏ రకంగా వస్తాయని. ఇప్పుడు ఒక మంచు కొండ చూస్తే, ఈ వీడియోలో మీరు ఏం చూసారు? కొండ మా పైనుంచి చిన్న మంచు కొండ కింద పడే కొద్దీ పెద్దగా మారిపోతుంది, రైట్? అంటే అర్థం ఏంటి? కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటంటే టైం పెరిగే కొద్దీ అబ్నార్మల్గా వెల్త్ బిల్డప్ అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఎవ్రీ 5 years మనీ అనేది డబుల్ అవుతుంది, రైట్? ఇప్పుడు 1 crore కాస్త 2 crores అవుతుంది 5 yearsకి. 2 crores తర్వాత 2 crores కాస్త 4 crores అవుతుంది నెక్స్ట్ 5 yearsకి. అలా వెళ్తుంటే ఫర్ 35 yearsలో 1 crore కాస్త 128 crores అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఇది దట్ ఎగ్జైటింగ్. హా, మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నా ఈ కాంపౌండింగ్ పవర్ అంటే ఎలా ఉంటుందో అని. చాలామంది అడిగేవాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్లో ఈ విషయం అర్థం చేసుకోకుండా కామన్గా చేసే మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతోమంది ఏమడిగేవాళ్ళంటే లైఫ్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయొచ్చు కదా, చాలా చిన్నది, మనీ ఇప్పుడే వాడుకొని ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా అనుకొని వాళ్ళకు సహనం లేకుండా ఒక 5 yearsకే 10 yearsకే మనీ పెరిగిన వెంటనే కారు కొనడమో ఇల్లు కొనుక్కోవడమో టూర్కి వెళ్ళడమో చేసేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే 20 years ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, 30 years ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అనుకుంటే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. బోరింగ్, 20 years ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఏం మాట్లాడుతున్నావు అని ఇలా చూసేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? ఎంతమందితో మాట్లాడినా ఇలానే అనేవాళ్ళు. ఒకరోజు నేను ఈ ఏరియాలో రిచ్ అయిన పర్సన్ అడిగితే అతనికి కారు ఉంది, ప్రశాంతంగా బతుకుతున్నాడు, పెద్ద ఇల్లున్నది. అలా వెల్తీ పర్సన్ అడిగితే తనకు ఒక స్టోరీ చెప్పాడు నాకు, రైట్? నాకు ఒక ఫార్మర్ స్టోరీ చెప్పాడు. ఏంటంటే అది ఒక ముగ్గురు ఫార్మర్స్కి మూ 3 విత్తనాలు ఇచ్చాడు, రైట్? ఒక్కొక్క ఫార్మర్ ఏం చేశాడు, ఒక్కొక్క ఫార్మర్ స్టోరీ అనేది చెప్పాడు తను. ఈ టేల్ ఆఫ్ 3 farmers, రైట్? గ్రీడీ ఫార్మర్, 10 years ఇన్వెస్ట్ చేసే ఫార్మర్ ఇలా ఉంటుంది. ద పేషెంట్ ఫార్మర్ అంటే సహనంతో ఉన్న ఫార్మర్, అంటే 20 years ఇన్వెస్ట్ చేసే క్యాండిడేట్ ఎలా ఉంటుంది లైఫ్. అండ్ లెగసీ బిల్డర్, 30 years ఇన్వెస్ట్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథ చెప్పాడు. ఇందులో గ్రీడీ ఫార్మర్స్ అంటే 10 years మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాడు. ఇతని లైఫ్ ఎలా ఉంటుందంటే తను ఫస్ట్ విత్తనం ఇచ్చినప్పుడు ప్లాంట్ చేశాడు. విత్తనం ఇస్తే మట్టిలో విత్తనం నాటేసి నీళ్లు పోసుకుంటూ 10 years దాకా పెంచాడు. ఆ 10 yearsకి మంచి సైజ్ వచ్చింది, చెట్టు పెరిగింది, మంచి హైటే పెరిగింది, కొన్ని 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 ఫ్రూట్స్ వచ్చినాయి. తను చూసిన వెంటనే ఏమనుకున్నాడంటే పైసలు వచ్చినాయి కదా, అబ్బా నాకు ఒక 50 లక్షలు వచ్చేసినాయి,
రూపాయలు వచ్చేసినాయి. నేను రిచ్ అయిపోయిన నాకు మంచిగా ఒక బిఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలి, ఎంజాయ్ చేసుకోవాలని చెప్పి వెంటనే కట్ చేసుకొని మంచి కార్ కొనుక్కున్నాడు. రైట్. హ్యాపీగా ఇంకొన్ని పైసలతోటి ఇల్లు రిపేర్ చేసుకున్నాడు. మంచిగా ఎంజాయ్ చేసిన అని ఒక 2 ఇయర్స్ మొత్తం ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేసిండు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిండు. ఇది మీకు అర్థమవుతుందా? కానీ ఏమైంది? 2 ఇయర్స్ తర్వాత ఏమైంది? కార్ వాల్యూ తగ్గిపోయింది. జేబులో పైసలు లేవు. మళ్ళీ పాత లైఫ్కే వచ్చాడు. ఇది మీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ ఎలా ఉన్నాడో, పైసలు లేకుండా ఎలా కష్టాలు అనుభవించాడో అలానే అదే స్టేజ్కి వచ్చాడు. రైట్. ఇప్పుడు పేషెంట్ ఫార్మర్, సహనంగా, పేషెంట్ అంటే సహనంతో ఉన్న ఫార్మర్ ఎవరైతే 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని అంటాం, వాళ్ళ కథ. ఈ సెకండ్ ఫార్మర్ ఏంటంటే కొంచెం తెలివైనోడు, అర్థం చేసుకున్నాడు. 10 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే లాభాలు వస్తాయి కానీ మరీ అంత లాభాలు రావు. కొంచెం ఆగుదాం, 20 ఇయర్స్ దాకా ఆగుదాం, బాగా లాభాలు వస్తాయి కానీ ఆగాడు. రైట్. చెట్టును కట్ చేయలేదు. తనకప్పుడు అంత అవసరాలు కూడా లేవు, కట్ చేయలేదు. సో అలా కట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే ఎవ్రీ సీజన్ చాలా ఫ్రూట్స్ వచ్చాయి. 20 ఇయర్స్ పీరియడ్లో చాలా మనీ పెరిగాయి. మధ్య మధ్యలో తనకు అవసరాలు ఉన్నా కానీ తీర్చుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఓవరాల్గా 20 ఇయర్స్ తర్వాత ఏమైందంటే తను పిల్లల చదువులు, రైట్, లోన్స్ క్లియర్ చేయడం కానీ, ఇల్లులు కట్టుకోవడం కానీ, మధ్యలో ఫ్యామిలీ వెకేషన్స్ కానీ, అలాంటి లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేశాడు. ఇది మీకు అర్థమవుతుందా? మరీ అబ్నార్మల్గా భయంకరమైన రిచ్ కాదు, కాకపోతే తను తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాడు. హ్యాపీగా లైఫ్ని గడిపాడు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ని క్లియర్ చేసుకున్నాడు. ఇది మీకు అర్థమవుతుందా? అది 20 ఇయర్స్. ఈ లెగసీ బిల్డర్ అంటే ఎవరైతే 30 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళది అన్నట్టు. ఇది మామూలుగా రిచ్ కాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా స్పాన్సర్షిప్ చేశాడు. తాతగా ఉంటూ వాళ్ళ పిల్లలే కాదు, మన వాళ్ళ చదువులకు, హాస్పిటల్కి ఫండింగ్ ఇవ్వడం, కాస్ట్లీ కార్లు కొనడం. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా మనీ ఎక్కువ వచ్చినప్పుడే. స్టార్టింగ్ మనీ సంపాదించడమే ఎక్కువ, కానీ ఎక్కువ మనీ సంపాదించిన తర్వాత మనీని సంపాదించడం అనేది పెద్ద టఫెస్ట్ థింగ్ కాదు. ఇది మీకు అర్థమవుతుందా? తన లైఫ్ స్టైల్ అనేది మొత్తం మారిపోయింది. కొన్ని జనరేషన్స్ కూడా బాగా బలిసి అంత మనీ సంపాదించాడు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ కథ నాకు బలిసినాథ్ అని చెప్పిన తర్వాత, ఈ ముగ్గురు ఫార్మర్స్ కథ చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే ఎంతోమంది బిజీగా ఉండి ఫస్ట్ ఫార్మర్ లాగానే చేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాలు రాగానే, కొంచెం ఫలితాలు రాగానే ఆపుకోకుండా వెంటనే లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి బాతుని చంపేస్తున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఆ మూమెంట్లో నేను ఏం అర్థం చేసుకున్నా అంటే ఫస్ట్ ఫార్మర్ లాగానే వెంటనే కట్ చేయకుండా ఒక గార్డెనర్ లాగా లైఫ్ టైం ఒక మర్రి చెట్టు లాగా ఓ వృక్షాన్ని సంపాదించుకోవాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. రైట్. మీరు ఆల్రెడీ కంపేర్ చేశాను 10 ఇయర్స్ ఎలా ఉంటుంది, 20 ఇయర్స్ ఎలా ఉంటుంది, 30 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని. ఇది పెద్ద మ్యాజిక్ కాదు. నేచర్ పని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనమే డిస్టర్బ్ చేస్తున్నాం మొక్కలను కట్ చేసి. ఇది మీకు అర్థమవుతుందా? సో చిన్న మొక్క కాదు, ఇలాంటి పెద్ద వృక్షం చేయాలనుకుంటున్నారా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs, ఇప్పుడు మీ దగ్గర 10 lakhs ఇప్పుడే ఉన్నాయి, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో. 10 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేశారు, ప్లస్ 10,000 పర్ మంత్ సిప్ చేశారు. పైన కింద ఏం చెప్పాను? 10 lakhs ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం లంసమ్ అంటాం, ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ సిప్ చేయడం అంటాం. ఇలా మనం కంబైన్డ్గా సిప్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ నార్మల్ సిప్పు, అలా 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు 68 lakhs ఎర్న్ చేశారు. రైట్. కింద 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ 10%లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 80 lakhs వచ్చింది. రైట్. ఈ 10 lakhs అన్నట్టు 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది రిటర్న్స్. రైట్. అదే 20 ఇయర్స్ రిటర్న్ ఇన్వెస్ట్ చేస్తే
మీకు ఎంత వచ్చింది? 3.15 crores. 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ సిప్. అలా 20 years ఇన్వెస్ట్ చేస్తే 3 crores, అరౌండ్ 3 crores వచ్చింది. 10 lakhs ప్లస్ 10,000 పర్ మంత్ టాప్అప్ సిప్ చేస్తే 4 crores వచ్చింది, రైట్? ఇదే 30 yearsకి ఇన్వెస్ట్ చేస్తే 13 crores, 21 crores. సో ఓవరాల్గా మనం కంపేర్ చేస్తే 10 yearsకి, 20 yearsకి, 30 yearsకి ఇక్కడ చూడండి, 80 lakhs 10 yearsలో మీరు 80 lakhs ఎర్న్ చేసిండ్రు. ఇంకో 10 years ఆగితే 20 yearsకి టోటల్గా ఎంత వచ్చింది? 4.4 crores ఇన్వెస్ట్ చేసిండ్రు. ఇది మీకు అర్థమవుతుందా? ఓన్లీ 10 years ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 80 lakhsలోనే ఆగిపోతున్నారు, కానీ ఇంకో 10 years ఆగిన వాళ్ళ అమౌంట్ ఎంత పెరిగింది? 4.4 crores. ఇస్ ఇన్ దట్ ఎక్సైటింగ్? ఇది మీకు అర్థమవుతుందా? ఇంకొంచెం 10 years ఆగితే 21 crores. ఇస్ ఇన్ దట్ ఎక్సైటింగ్? దీన్నే కాంపౌండింగ్ అంటారు. అంటే మీ వెల్త్ ఎవ్రీ 10 years అబ్నార్మల్గా పెరుగుతుంది, రైట్? సో ఎవరైతే 20 years నుంచి 30 years దాకా ఇన్వెస్ట్ చేస్తారో మినిమం, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఇస్ ఇన్ దట్ ఎక్సైటింగ్? సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? 10 yearsలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జస్ట్ 80 lakhs. అదే 20 years ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, వాళ్ళకి 4 crores దాకా వచ్చినాయి ప్రాఫిట్స్. 30 years దాకా వెళ్తే 21 crores. ఇది మీకు అర్థమవుతుందా? ఇస్ ఇన్ దట్ ఎక్సైటింగ్? సో ద ఓన్లీ పర్పస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ ఈస్ టు బిల్డ్ వెల్త్ బై ఎ లాంగ్ టర్మ్ యూజింగ్ కాంపౌండింగ్ పవర్. దీన్నే కాంపౌండింగ్ అంటారు. నీ మనీ వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతుంది. మనీ కాస్త ఇంకో మనీని పుట్టిస్తాను. ఇది మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది రియల్ ఎస్టేట్తో కాదు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. దిస్ ఈస్ ద రీజన్ those who believe open lands or rental properties are the only assets to be transferred to the next generation are losers. ఇది మీకు అర్థమవుతుందా? అందరూ ఏమనుకుంటారంటే నా దగ్గర ల్యాండ్ రెంటల్ ప్రాపర్టీనో మా నెక్స్ట్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, కానీ అది తప్పు, రైట్? మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మీకు అర్థమవుతుందా? సో మీకు ఇప్పుడు 3 levels చెప్పాను. ఫస్ట్ లెవెల్ ఏంటంటే మీ వర్కింగ్ లైఫ్లో మొత్తం సిప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ ఇంకా సిప్ చేసుకుంటూ అలా ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, అలా 30 సంవత్సరాల్లో, 20 నుంచి 30 సంవత్సరాల్లో ఫుల్ వెల్త్ బిల్డప్ అయ్యి రిటైర్ అవ్వడం. ఇది మీకు అర్థమవుతుందా? మధ్యలో మీ అవసరాలు ఏముంటే తీర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కంప్లీట్గా బాతునైతే చంపం, రైట్? అలా వచ్చిన మనీని ఎస్డబ్ల్యూపి ప్లాన్గా కన్వర్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ తోటి కారు, ఇల్లు, రిటైర్మెంట్ లైఫ్, టూర్ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పులు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? అలా ఎంజాయ్ చేస్తున్నా కానీ ఆ ఫండ్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది దట్ ఎగ్జైటింగ్? సో ఇప్పటిదాకా మీరు అటాక్ మాత్రమే చూశారు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇది ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ సిప్ ద్వారా, కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని క్రోర్స్ బిల్డప్ అయిన తర్వాత ఎస్డబ్ల్యూపి ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ బిల్డప్ చేసుకొని మన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా, రిటైర్ అవ్వడమే కాకుండా, నెక్స్ట్ జనరేషన్కి ఎలా వెల్త్ బిల్డప్ చేసుకోవచ్చో చూశారు కదా. కానీ మీరు ఎంత చేసినా వేస్టే డిఫెన్స్ లేకుండా. ఇది మీకు అర్థమవుతుందా? నువ్వు బయట ప్రపంచానికి, బయట వేరే రాజ్యంలో అటాక్ చేయడానికి మీ ఆర్మీని తీసుకొని వెళ్తారు. అదే టైంకి మీ యొక్క కోటకి ఎవరైనా దండయాత్రకు వస్తే డిఫెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఇది మీకు అర్థమవుతుందా? మీ రాజ్యం అంతా కూలిపోతుంది కదా, రైట్? సో నిజంగా మన లైఫ్లో కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలంటే మనకు డిఫెన్స్ ఖచ్చితంగా ఉండాలి అటాక్తో పాటు. ఇది మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు డిఫెన్స్ అంటే ఏంటి? లైక్ మీకు ఒకటేసారి ఏమైనా జరిగి చనిపోతే మీ ఫ్యామిలీకి మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వాడేసుకుంటారు, రైట్? అలా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఐ మీన్ అది మీరు చనిపోతే అది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్ ఒకటేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఇది మీకు అర్థమవుతుందా? సో ఈ రకంగా మీ డిఫెన్స్ అనేది
మీ రాజ్యానికి ఇవ్వగలుగుతారు, మీ యొక్క మనీకి, రైట్? సో యాక్చువల్లీ ఈ స్టోరీ నేను ఎన్నోసార్లు నేను చూశాను నా ఓన్ ఫ్యామిలీలో. ఎంతో మందికి నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్, సంపాదించే మెయిన్ హెడ్ చనిపోయిన తర్వాత వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్స్ కానీ ల్యాండ్స్ కానీ అన్నీ అమ్ముకొని ఎప్పుడో రిచ్ అవ్వాల్సిన వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ పూర్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చూశాను. ఇది మీకు అర్థమవుతుందా? రీసెంట్గానే హాస్పిటల్ అడ్మిట్ అయినందుకు వాళ్ళకి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా డ్రాబ్యాక్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సింది కొన్ని లక్షలతోటి సరిపెట్టుకున్నారు. ఇది మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఒక 2 crores తీసుకున్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? మీకు ఏమైనా జరిగి చనిపోతే మీ ఫ్యామిలీకి 2 crores వస్తుంది. ఇప్పుడు ఆ 2 crores కూడా ఎస్డబ్ల్యూపీ ప్లాన్గా కన్వర్ట్ చేసుకుంటే మీ ఫ్యామిలీకి 1 lakh per month ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా మీ ఫండ్ కూడా పెరుగుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్మెంట్కి ప్రొటెక్షన్ ఏ రకంగా అవుతుందో, ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? సో ఇప్పుడు డిఫెన్స్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటారు కదా. కనుక ఈ రెండు మాత్రమే కాదు, ఎమర్జెన్సీ ఫండ్స్ నంబర్ వన్ రీజన్. ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న అవసరం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో చేసిన మనీని అన్ని డ్రా చేసుకొని అవసరాలు తీసుకునేవాళ్ళు. మా సొంత పిన్నే చిన్న పిల్లలకు సంథింగ్ ఒకటేసారి ఎడ్యుకేషన్కి అవసరమయ్యి మ్యూచువల్ ఫండ్స్ నుంచి 20 lakhs 10 lakhs తీసుకోవడం వల్ల 1 crore ఎర్న్ చేయాల్సింది ఒక 30 lakhs 40 lakhsకు సరిపెట్టుకున్నది. ఇది మీకు అర్థమవుతుందా ఎంత మనీ లూజ్ అయిందో? ఫర్ ఎగ్జాంపుల్, మీ సేవింగ్స్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్లో మనీ వేస్తే బ్యాంక్ 2% per year ఆ రేంజ్లో ఇస్తుంది. అసలు నాకు ఇస్తుందని కూడా తెలియదు యాక్చువల్లీ. ఫస్ట్ టైం వింటున్నా. మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నారా? రైట్. అదే బ్యాంక్లో బదులు మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక వేరే టైప్ ఉంటుంది, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని. సో అదేంటంటే మీ ఇయర్లీ 7% ఫిక్స్డ్గా వస్తాయి, హ్యాపీగా స్టేబుల్ ఉంటుంది. ఈ ఈ ఈక్విటీ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో వోలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు ఫస్ట్ 5 years దాకా, రైట్? సో ఎవరైతే లెస్ దెన్ 5 yearsలో మనీని ఇంట్లో ఖర్చులకు వాడుకుందాం అనుకుంటున్నారో ఇది బెస్ట్, ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఇది మీకు అర్థమవుతుందా? ఇజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? ఒకసారి మీరు మీకున్న ఫండ్స్ని బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఎంతో అంత మనీ వాడుకుందాం అనుకున్న మనీని ఈ లిక్విడ్ ఫండ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత ఎక్స్ట్రా మనీ మీకు పెరుగుతుంది అనుకుంటున్నారు? ఓ 10 lakhs ఉన్నాయనుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో, జస్ట్ ఒక 5 years వరకు మీరు వాడుకుందాం అనుకున్న 10 lakhs, ఆ 3-4 yearsలో 10 lakhs కాస్త 15 lakhs 17 lakhs అవుతుంది వాడుకుందాం అనుకున్నా కానీ. ఈజ్ ఇన్ దట్ ఎగ్జైటింగ్? రైట్. సో ఇవి ఎమర్జెన్సీ ఫండ్స్. కానీ మీరు మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లైక్ ఒక 2 crores 20 crores అలా హెవీ ఫండ్ బిల్డప్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇది మీకు అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే కాదు, మీరు ఎమర్జెన్సీ పర్పస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని అర్థమవుతుంది కదా. ఇది ఇన్ దట్ ఎగ్జైటింగ్? సో ఇప్పుడు ఇది మీకు ఇచ్చే కంప్లీట్ ఫ్రేమ్వర్క్, కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్తో అటాక్ చేయడమే కాకుండా, అంటే సిప్ అండ్ లంసమ్ అలా 20 to 30 years ఇన్వెస్ట్ చేసి మనీ బిల్డప్ చేసుకోవడమో, బిల్డప్ చేసుకున్న తర్వాత ఎస్డబ్ల్యూపీ ప్లాన్లుగా కన్వర్ట్ చేసుకొని మీ డ్రీమ్ లైఫ్ని ఎంజాయ్ చేయడమో, ఆ తర్వాత ఆ మనీని ఇన్హెరిటెన్స్కి వెళ్ళడమో, ఇవన్నీ మా అటాక్ ఫేస్లో మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? కానీ ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ, ఇవన్నీ లీస్ట్ ఇంపార్టెంట్. గాయస్ ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే డిఫెన్స్ లేనిది అసలు అటాక్ చేయడమే వేస్ట్, రైట్? ఇది ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఏంటి? మీకు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉండడం. రెండోది ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండడం, అట్లీస్ట్ 5 lakhs to 10 lakhs రేంజ్లో, అట్లీస్ట్ అరౌండ్ 5 lakhsలో. ఇలా ఎవరైతే డిఫెన్స్ని క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ అటాక్ కోసం చూడాలి, రైట్? ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీ మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. ఇది మీకు అర్థమవుతుందా?
సో మీకు ఇచ్చే టోటల్ ఆఫర్ ఏంటంటే, మీరు కానీ ఇప్పుడు నాతో అపాయింట్మెంట్ ఫ్రీగా బుక్ చేసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ సర్వీస్ ఫ్రీగా ఇస్తాను. అంటే ఏంటి, మీకు ఈ వెల్త్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కానీ, సిప్ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ, ఎవ్రీథింగ్ మీకు మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్? ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇన్సూరెన్స్ సర్వీస్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్, ఇది కూడా ఫ్రీయే. సో యాక్చువల్లీ వెబినార్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. ఫస్ట్ రకమైన పీపుల్ ఏమిటంటే, వాళ్ళ లైఫ్ మొత్తం మనీ కోసమే పనిచేసేవాళ్ళు, స్లేవ్ లాగా జీవితాంతం స్లేవ్ లాగా పనిచేసి ఆ వచ్చే కష్టపడి సంపాదించిన మనీతోనే ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, మ్యారేజ్ చేసుకోవడం, అసలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రైట్? ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మైండ్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు బానిసరే. రెండో టైప్ ఆఫ్ పీపుల్ ఎవరో తెలుసా? వాళ్ళు మనీని స్లేవ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి? అసలు వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ జాబ్తో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో సాల్వ్ చేసుకునేవారు. ఇది మీకు అర్థమవుతుందా? సో వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన వెంటనే ఎర్లీగా ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్స్ తోటే లైఫ్లో హౌస్ కానీ, కార్ కానీ, మ్యారేజెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్. రైట్? ఇప్పుడు మీకు ఏ రకంగా సర్వీస్ ఇస్తానంటే, ఎంజాయ్ ఈవెల్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇది కేవలం ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, అన్ని మ్యూచువల్ ఫండ్స్కి కామన్ ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ ద్వారానే మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమవుతుందా? ఇది 30 years ప్లస్ కంపెనీ ఇది. మీకు వెల్త్ బిల్డప్ చేసుకోవడానికి సర్వ్ చేస్తున్న కంపెనీ ఇది. దీనికి రీసెర్చ్ టీమ్ ఉంటుంది, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ డే, త్రూ ది ఇయర్ మీటింగ్స్ అని జరుగుతూ ఉంటాయి. ఇది మీకు అర్థమవుతుందా? ఎన్నో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి. రైట్? సో అసలు ఇదంతా వెబినార్ ఎందుకు చేస్తున్నా? అసలు నాకేం వస్తుంది ఈ వెబినార్ ద్వారా? మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేపిస్తే నాకేం లాభం వస్తుంది? రైట్? నాకు ఏ రకంగా వస్తుంది అంటే, నా రోల్ గార్డెనర్ లాంటిది, హంటింగ్ టైప్ కాదు. అంటే అర్థం ఏంటి? మామూలుగా ఎవరైనా బిజినెస్ చేస్తే ఏజెంట్స్ కానీ ఎవరు ఏ ప్రొడక్ట్ అమ్మినా కానీ అమ్మిన వెంటనే ఎంతో అంత కమిషన్ తీసుకోవడమో జరుగుతుంది కదా. అలా కమిషన్ ఏదో ఒకటి ఫస్ట్ అమ్మిపించి వాళ్ళు మాయమైపోతారు, వాళ్ళ లాభం వచ్చేసింది. రైట్? అది హంటింగ్ అంటాం. కానీ నా వే అది కాదు. నాకేందంటే, నా మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచే నాకు ఒక స్మాల్ పర్సెంటేజ్ వస్తుంది, ఒక 0.6% నుంచి 1% మధ్యలో. అదే, అది డైరెక్ట్గా మీ పాకెట్ నుంచి, మీ మన నుంచి కాదు. రైట్? ఇది టోటల్ వెల్త్, ఆ ఇయర్కి ఆ టోటల్ వెల్త్ మేనేజ్ చేసినందుకు, ఆ వెల్త్కి మేనేజ్ చేసినందుకు దానికి ఇంత పర్సంటేజ్ లెక్కలో మాకు ఇస్తుంది. రైట్? అంటే అర్థం ఏంటి? మీ మనీ గ్రో అయితేనే నా ఇన్కమ్ గ్రో అవుతుంది, మీ మనీ డ్రాప్ అయితే నా ఇన్కమ్ డ్రాప్ అవుతుంది. అందుకే నేను చాలా సెల్ఫిష్. మీరు ఖచ్చితంగా రిచ్ అయితేనే నేను రిచ్ అవుతా. ఇది మీకు అర్థమవుతుందా? మన ఇద్దరం సేమ్ బోట్లో ఉన్నాం. సో టోటల్ ఇది నా టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఇన్కమ్ ఏం చేస్తుందంటే, మీ వెల్త్లో మీకు మీకు యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ ఇయర్ మీకు 12 to 15% రిటర్న్స్ వస్తాయి. రైట్? మీ వెల్త్లో ఎవ్రీ ఇయర్ మీరు అరౌండ్ ఆ 15% పర్ ఇయర్ మీరు ఎంజాయ్ చేస్తారు. అంత వెల్త్లో నుంచి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ 1% తీసుకుంటుంది టోటల్, ఇంత వెల్త్ మేనేజ్ చేస్తున్నందుకు. ఇది మీకు అర్థమవుతుందా? అరౌండ్ ఆ 1%లో నుంచే మాకు చాలా చిన్న పర్సంటేజ్ ఇస్తారు. రైట్? ఇది మీకు అర్థమవుతుందా? సో దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది? నేను బిజినెస్ పర్సన్ని కాదు, మీ పార్ట్నర్ని. నేను బిజినెస్ పార్ట్నర్ని. ఇది మీకు అర్థమవుతుందా? సో వీఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్. సో ఇట్లా వెంటనే అమ్మి మాయమయ్యే టైప్ కాదు. మేము గార్డెనర్, ఇట్లా మొక్కల్ని పెంచడం, మీతో పాటు జర్నీ చేసి ఎన్నో ఇయర్స్ మీకు ఇట్లా పండ్లు వచ్చేటట్టు చేయడం, ఫ్రూట్స్ వచ్చేటట్టు చేయడం. అలా చేస్తేనే మేము ఎదుగుతాం. అర్థమవుతుందా? మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఈ రకంగానే ఎర్నింగ్ చేస్తుంది. రైట్? సో మీకు కానీ ఏమైనా అయితే కథం, నాకు మనీ రావు. మీ కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి ఎదుగుతాం. రైట్? అండ్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది మీకు అర్థమవుతుందా?
ఎంత అంత అంత ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఒక మినిమం అమౌంట్ అనేది ఏమి లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అన్లైక్ ద బ్యాంక్స్, ఎఫ్డీలో ఒకసారి లాక్ చేస్తే తీసుకోవడానికి వీలు ఉండదు కదా. కానీ ఇలా అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు. 2 డేస్లో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే మీ ఫండ్స్. ఎక్సెప్ట్ ఏంటంటే 1 ఇయర్ లోపు తీసుకుంటే ఒక 1% పెనాల్టీ ఛార్జ్ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే కొంచెం మినిమం ఫండ్స్ పెరగడానికని అట్లా పెట్టిండు, వెంటనే తీయకుండా ఉండడానికి. రైట్. సో దాంతో కాకుండా మీరు ఇన్సూరెన్స్ సర్వీస్ ద్వారా కూడా డిఫరెన్స్ ఏంటి, వేరే వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంటి? వేరే వాళ్ళ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఏంటంటే వాళ్ళకు ఎక్కువ కాస్ట్, మీ చేత ఎక్కువ ప్రీమియం కట్టిపిస్తే వాళ్ళకి ఎక్కువ కమిషన్స్ వస్తాయి. రైట్. సో ఆ రకంగా వాళ్ళు ఎక్కువ ప్రైస్ కమిట్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి మిమ్మల్ని మర్చిపోతారు. కానీ మేము డిఫరెంట్. కానీ నా గోల్ ఏంటంటే మీకు చాలా తక్కువ ప్రైస్లోనే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది నా టార్గెట్. ఎందుకంటే మీరు ఒక 75,000 50,000 హై లెవెల్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఓ 15,000 20,000 చాలా తక్కువకు మ్యాక్సిమం ట్రై చేసి ఒక ఎక్స్ట్రా 50,000 మీకు సేవ్ చేయగలిగితే అదంతా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు కదా. ఇది మీకు అర్థమవుతుందా? సో ఐఎమ్ సెల్ఫిష్. సో ఈ రకంగా మీకు మనీ సేవ్ చేయించి తక్కువలో ఇన్సూరెన్స్ ఇప్పించడం వల్ల ఆ మనీ అంతా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునేలా చేస్తాం. రైట్. సో ఇది డిఫరెన్స్. ఇప్పుడు టోటల్గా మీకు 4 స్టెప్స్ ఉన్నాయి. మాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే నెక్స్ట్ వెంటనే స్టెప్ 1, మీతో మాట్లాడి మీ గోల్స్ ఏంటి, మీ లైఫ్లో ఏమేమి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు డీటెయిల్గా డిస్కస్ చేసి మీరు ఎస్డబ్ల్యూపీ గోల్ ఎంత పెట్టుకోవాలి, మీకు మంత్లీ 4 lakhs పర్ మంత్, 6 lakhs పర్ మంత్, ఎన్ని ఇయర్స్కి వస్తే మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు అని క్యాల్కులేట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ క్యాల్కులేట్ చేస్తాను. ఇది మీకు అర్థమవుతుందా ఆ గోల్ని రీచ్ అవ్వడానికి? సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు వెల్త్ అకౌంట్ ఓపెనింగ్ చేస్తాను. అదొక యాప్, దానిలో నుంచే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. రైట్. ఇది ఫ్రీ. స్టెప్ 3 ఏంటంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. రైట్. ఆ డిఫరెంట్ పర్పస్కి తగ్గట్టుగా మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూపెడతాను, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఎందుకు బెటర్ అని. రైట్. మీ గోల్ తగ్గట్టు. ఎందుకంటే మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందరికీ ప్రతి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెట్ కాదు. ఒక్కొక్క పర్పస్కి ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెట్ అవుతుంది. ఇది మీకు అర్థమవుతుందా? అండ్ స్టెప్ 4, ఇన్సూరెన్స్ అసెస్మెంట్. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అసెస్ చేస్తాం. మీకు ఈ దగ్గర ఏమేమి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఏమేమి ఇంకా తీసుకోకపోతే ఇంకేం తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అని టోటల్ అసెస్ చేసి మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ చాలా చీపెస్ట్ ప్రైస్కి వచ్చేలా చేస్తాం. రైట్. ఫర్ కంప్లీట్ ప్రొటెక్షన్. Totally, what you will get: mutual fund investing service. It's completely free. Wealth account opening for mutual fund investment. అంటే దాని ద్వారా మీ సిప్ కానీ, ఎస్డబ్ల్యూపీ కానీ, ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెకండ్, ఇన్సూరెన్స్ సర్వీస్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఫర్ ఫ్రీ. బుక్ ద ఫ్రీ అపాయింట్మెంట్ నౌ. క్లిక్ ద బటన్ బిలో. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అండ్ నేను ఒక్కనే కాకుండా నా టీం చాలా కష్టపడుతుంటుంది. ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారు. రైట్. వాళ్ళందరికీ నేను ఒక్కరిని సర్వ్ చేయాలంటే చాలా కష్టం. మా ఫాదర్ కానీ, నా టీం కానీ మీకు దగ్గర ఉండి గైడ్ చేస్తారు. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా క్లయింట్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల నేను ఎక్కువ మంది వస్తే నేను సర్వీస్ చేయలేను. ఆల్రెడీ చాలా క్లయింట్స్ ఉన్నారు. సో మాతో మాట్లాడకముందు మీరు క్లియర్గా మీ అవసరాలు ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమేమి కావాలి, మీకు హౌస్ కావాలా, కార్ కావాలా, రిటైర్మెంట్ ప్లానింగా, క్లియర్గా మంత్లీ ఎంత ప్యాసివ్ ఇన్కమ్ బిల్డప్ చేసుకోవాలి, ఆ గోల్స్ అనేది ఖచ్చితంగా సెటప్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మన టైం అనేది వేస్ట్ కాదు. రైట్.